Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. నీ ప్లేస్లో ఎవరున్నా కూడా నిజంగా సూసైడ్ చేసుకుని చనిపోతారు. ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు. ఏదో రోజున పైనే ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా. పాటని బయటికి తీసుకురావాలంటే ఆ పాటకి ఎంత ఖర్చు ఉంటుంది? మినిమం టు మ్యాక్సిమం. నీకు ఆడియోనే కరెక్ట్ లేదు, నీ వీడియో ఎవరు చూస్తారు? ఫస్ట్ ఉత్తా చేతులు 9 లక్షలు. ఆ పాటలో దమ్ముంది కాబట్టి ఆ పాటకు పెట్టచ్చు. కానీ 2 పిల్లలు డెఫ్ అండ్ డమ్, మాట్లాడలేరు, వినపడదు కూడా. నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా. సో నేను నాకు దేవుడు మీ పిల్లలకు మాటలు రావట్లేదు కదా. కాదు, అసలు ఈ అనిత అనే ఆమెతో వెళ్ళి మాట్లాడడం, కలవడం. నిజాలు చెప్తే ఇంటికి వెనక మా మిస్సెస్ కొడుతుంది మళ్ళీ. నేను ఎంత డ్రింకర్ తెలుసా? పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటల దాకా. బ్రతుకులు మీరు చూసినంత మంచిగా అయితే ఉండవు, కానీ మా పాటతో మేము మంచిగా ఉన్నామని మాత్రం కనిపిస్తూ ఉంటాం. సరిగ్గా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు అందులో, కరెక్ట్గా ఈఎంఐలు కట్టకుండా ఇబ్బందులు పడుకుంటా. ఏంటన్నా వదిన పేరేంటి? దేవిక. దేవిక. వచ్చిందమ్మా పుత్తడి బొమ్మ, వెన్నెల వెలుగులు తెచ్చిందమ్మా, ఈ అందల జాబిల్లి చిరునవ్వుకే చిరునామానే నవ్వనా. నేను చచ్చిపోయేంత వరకు నా దేవిక నా గుండెల్లోనే ఉంటుంది. ఐ లవ్ యూ దేవిక. సుమన్ టీవీ లేకపోతే అనిత నాగరాజ్ అనేటోడు లేడు. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఎండి సుమన్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఈరోజు నా సెలబ్రిటీ గెస్ట్ ఎవరంటే, సోషల్ మీడియా లేని టైంలోనే తను ఒక ఊపు ఊపేశాడు. డిజిటల్ మీడియా లేని టైంలోనే ఎంతోమంది హార్ట్స్ని తీసుకున్నాడు. అనిత ఓ అనిత 90s కిడ్స్కి చాలా బాగా కనెక్ట్ అయిన సాంగ్. నాట్ ఓన్లీ 90s కిడ్స్, ప్రతి ఒక్కరికి ఆ పాట చాలా బాగా కనెక్ట్ అయింది. ఆ అనిత పాట వస్తే బస్సుల్లో, ఆటోల్లో, ట్రైన్లో, ఎక్కడున్నా కూడా ఒక ఫుల్ జోష్ అయితే తీసుకొచ్చేవాడు. అనిత నాగరాజ్ అంటూ మనందరి అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నాడు. పార్ట్ 1 వచ్చింది, హిట్ కొట్టిండు. పార్ట్ 2 వచ్చింది, మరొక హిట్ కొట్టిండు. పార్ట్ 3 కూడా రిలీజ్ చేశాడు. 2 రోజుల్లోనే 500,000 వ్యూస్తో. సో ఎంతోమంది ప్రేమను సంపాదించుకున్నాడు మన అనిత నాగరాజ్ అన్న. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. సుమన్ టీవీ అనేది ఇట్స్ లైక్ ఫ్యామిలీ తనకి. సో తన జర్నీని మరొక్కసారి మనతో పంచుకోవడానికి స్టూడియోకి వచ్చేసాడు. మాట్లాడేద్దాం. హాయ్ అన్న. హాయ్ సిస్టర్. వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ సిస్టర్. ఎట్లున్నావు? బాగున్నా సిస్టర్. ఇప్పుడు అదంతా ఇక తెలుసు కదా, నేను ప్రజెంట్ ఇక్కడ మీ ముందు ఇంత హ్యాపీగా మీతోటి నవ్వుకుంటా ఇట్లా మాట్లాడుతుందంటే సుమన్ టీవీ లేకపోతే అనిత నాగరాజ్ అనేటోడు లేడు. ఎందుకంటే ఆ సుమన్ టీవీ నాకు ఎంతో చేసింది. నా పిల్లలకి సర్జరీ చేయించింది దగ్గరుండి. వాస్తవంగా నన్ను ఓవర్ నైట్ ఎప్పుడో నన్ను మర్చిపోయిన వాళ్ళ అందరినీ ఒక ఓవర్ నైట్ స్టార్ అంటారు కదా, అట్లా చేసి నాకు మళ్ళీ పునర్జన్మనిచ్చింది మన సుమన్ టీవీ. సుమన్ టీవీకి నేనైతే ఎక్స్పెషల్లీ ఇక్కడ నా హార్ట్, నా ప్రాణం ఉన్నంత వరకు నేనైతే ఇది ఇదొక అసలు నేను నా జీవితంలో నాకు ఒక గాడ్ లాంటిది నా సుమన్ టీవీ అంటే. మాకు కూడా చాలా సంతోషంగా ఉందన్న, ఎందుకంటే డిజిటల్ మీడియాలో సుమన్ టీవీ ఎన్ని సక్సెస్లు చూసిందో అందరికీ తెలుసు. అవును, నేను కూడా ఆ ఇంటర్వ్యూస్ చూసిన. ఎందుకంటే నాలాంటి పేద కళాకారులకు కావచ్చు, ఇల్లు లేని వాళ్ళకు కావచ్చు, ఎండి సుమన్ గారికి అసలు ప్రత్యేకంగా అసలు ఎవరు చెయ్యని ప్రోగ్రామ్స్ చేసింది. థ్యాంక్ యూ సుమన్ సార్. ఎందుకంటే మన ఛానల్ తరపు నుంచి నేను నా కళ్ళతో చూసిన, నన్ను అడిగిన నెంబర్లు, అన్న సుమన్ టీవీ వాళ్ళు మీకు హెల్ప్ చేసేది కదా అన్న, వాళ్ళ నెంబర్ ఉంటే పంపండి అన్న నాకు అది ఇది అంటే, నేను ఎంతోమందికి వాస్తవంగా సుమన్ టీవీ తరపున అక్కడికి వెళ్ళండి మీకు హెల్ప్ జరుగుద్ది, ఎందుకంటే వాళ్ళు ముందుండి నడిపిస్తారు, ఆ ప్రాబ్లంను వాళ్ళ సొంత ప్రాబ్లం లాగా ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ సుమన్ సార్. సో మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే నువ్వు ఇంత హ్యాపీగా ఉన్నావు. సో సుమన్ టీవీ ద్వారా
ఇంకొక నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేశానని ఓపెన్గా చెప్తున్నావు. అవును. పిల్లలకి కానీ హాస్పిటలైజ్ అయినప్పుడు ఒక చేయూతనిచ్చింది. దట్టు అసలు నువ్వు ఒకప్పుడు ఎంత ట్రెండ్ అయినా కూడా మళ్ళీ నాగరాజుని కొత్తగా పరిచయం చేసిన సుమన్ టీవీ కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ మేడం. వాస్తవంగా నేను ఒకటే చెప్తాను, నేను బయట కూడా నేను మొన్న ఈవెంట్లో సుమన్ టీవీలో ఇంటర్వ్యూ నాగరాజు అని అంటున్నారు ఈవెంట్లో కూడా. అవును. నాకు ఎవరన్నా ఫోన్ చేస్తే సుమన్ టీవీ ఇంటర్వ్యూ చూసినామండి, ఆ నెంబర్ ఉంది మీది అందులో, దాన్ని చూసే కాల్ చేస్తున్నాం అన్నోళ్ళే ఎక్కువ మంది నాకు వచ్చే ఫోన్ కాల్స్. చాలామంది నాకు ఎట్లాంటి అవకాశాలు బాగా వచ్చినాయి. నా పిల్లల సర్జరీకి హెల్ప్ జరిగింది నా ఫోన్ నెంబర్ ఇవ్వడం వల్ల. అట్లా ఇప్పుడు ఏంటంటే నేను ఆర్థికంగా కావచ్చు, నాకు వాళ్ళకి ఏంటంటే ఆ టైంలో నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసిందంటే హైదరాబాద్కి వచ్చిన కొత్తగా ఏం తెలియదు, అసలు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరిని కలవాలో తెలియదు. నాకు ఇది అసలు నా జీవితంలో అన్ని మెరాకిల్సే. అన్నీ అంటే ఎట్లాంటివి అంటే నా పేరు మీద సినిమా చేసిళ్ళు వాళ్ళు ఎవరో అప్పుడు వచ్చి తెలిసి తెలియని ఏజ్లో. నా పిల్లలకు నన్ను ఒక సింగర్ని, నా పిల్లలకే మాటలు రావు. మళ్ళీ నాకు అంత అయిపోయి నేను సూసైడ్ దాకా వెళ్ళిపోయినా. అసలు ఇక లాస్ట్ ప్రయత్నంగా ఒకసారి హైదరాబాద్కి వెళ్దాం, నేను పాటనే నమ్ముకొని ఉన్నా, నాకు ఏదో ఒకటి నాకు కొంచెం పేరుంది, ఎవరైనా అవకాశం ఇవ్వకపోతారా అని ఇక్కడ రోడ్ల మీద తిరిగే టైంలో నన్ను సుమన్ టీవీ వాళ్ళు పిలిచి ఇంటర్వ్యూ చేసిళ్ళు. దానివల్ల నా నెంబర్ బయటికి వెళ్ళింది. అయ్యో నాగరాజు ప్రాబ్లంలో ఉన్నాడంట, తనకు అవకాశాలు ఇచ్చి చూద్దామని చెప్పి చాలామంది అవకాశాలు ఇచ్చిళ్ళు. చాలా పాటలు చేస్తున్నా. నేను ఇప్పుడు 3 పూటల నా ఫ్యామిలీని మంచిగా ఫుడ్ పెట్టి వాళ్ళని మంచి ఇంట్లో ఉంచుకుంటూ మా పిల్లల్ని మంచిగా చదువుకుంటున్నా అంటే అసలు వాస్తవంగా నేను ఇక్కడ కాదు, ఏ స్టేజ్ మీద చెప్పమన్నా చెప్తా, నాకు సుమన్ టీవీ లేకపోతే అనిత నాగరాజు అనేటోడు అయితే లేడు అంతే. థ్యాంక్ యూ సో మచ్ అన్న, నువ్వంత గ్రాటిట్యూడ్గా గుర్తుపెట్టుకున్నావు, చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఎన్నో మంచి ఇంటర్వ్యూలు చేయడానికి మేము కూడా రెడీగా ఉన్నాం అనమాట. థ్యాంక్ యూ సిస్టర్. నిజంగా మొన్న మీరు కూడా ఈవెంట్లో ఇరగదీసేసిళ్ళు నా అనిత పార్ట్ 3 ఈవెంట్కు. అక్క నాకు ప్రోగ్రామ్ చేసి పెట్టాలి నువ్వు అనగానే అట్లా కాదన్నా ఇట్లా ప్రోగ్రామ్ అంటే ఇది డిజైన్, ఇట్లా పిఆర్ టీం ఉంటుంది, గ్రాండ్గా చేసుకో అని నాకు తెలియని విషయాలు కూడా చెప్పి ఆ ప్రోగ్రామ్ అయిపోయేదాకా మా పెద్దక్క నాకు సొంత అక్క ఎట్లా ఉంటే ఎట్లా చేస్తుందో అట్లుండి నడిపించినావు. నేను మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. చాలామంది వచ్చిళ్ళు తెలుసుగా, మీరు దగ్గరుండి చూసిళ్ళు. పార్ట్ 3 అది జనాలకు రీచ్ అయింది. ప్రతి ఒక్కరు విన్నవాళ్ళు ఫోన్ చేసి అన్న ఇంకొక 20 ఏళ్ళు గుర్తుంటుందన్న, నువ్వు అసలు తగ్గద్దు అని వాళ్ళు చెప్పడం. నేను కూడా ఒకటే ఫిక్స్ అయిపోయి ఉన్నా, నేను బయట సాంగ్స్ రాస్తున్నా 10 ఛానళ్ళకు, రెగ్యులర్గా నెలకు పాటిస్తున్నా వాళ్ళకి. అట్లనే నా ఛానల్ అనిత నాగరాజ్ అఫీషియల్స్లో నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం సంవత్సరానికి ఒకటో 2 ఏళ్ళకొకటో 5 ఏళ్ళకొకటో అనిత పాట అయితే ఒక హ్యారీ పాటర్ సిరీస్ లాగా నేను ఎప్పుడు దాన్ని చేసుకుంటూనే ఉంటా. వాళ్ళు కూడా పార్ట్ 4 ఎప్పుడు అన్నా నువ్వు దీన్ని తగ్గద్దన్న. నేను ఒకటే అనుకున్నా, నాకు అనిత పాట ఎంతో ఇచ్చింది, నాకు అన్నం పెట్టింది, నాకు పేరును కొన్ని కోట్లు పెట్టిన దొరకనంత పేరును తీసుకొచ్చిన ఆ అనిత పాటను మర్చిపోను. ఆ పాటను ఆదరించే నాకు ఈ తెలుగు 2 రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరినీ, ఎందుకంటే ఎక్కడెక్కడనో దుబాయ్ నుంచి, అమెరికా నుంచి, ఆస్ట్రేలియా నుంచి నా నెంబర్ బయటికి వెళ్ళింది కాబట్టి ఎవరెవరో ఫోన్ చేస్తారు, ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తారు, అన్న ఈసారి మాత్రం ఏడిపించినామన్న. ఒక ఫ్యామిలీ అందరు కూర్చోండి ఒక పాటను ఎట్లయితే చూడాలనుకున్నారో అట్లయితే చేసి చూపెట్టిన. థ్యాంక్ యూ. నాకు సపోర్ట్ చేసిన మా సువర్ణక్క. ఆ రోజు మాత్రం స్టేజ్ అంతమందిని మేనేజ్ చేసిన వేరే యాంకర్ ఉంటే కొంచెం కష్టమే. కొంచెం మీరు చూసినా కదా, మీరు చేసిన ఇంటర్వ్యూ ద్వారా మీరు చిరంజీవి సార్ దగ్గర దాకా వెళ్ళింది ఆ ఇంటర్వ్యూ, ఆ సార్ని కలిసిళ్ళు. కాబట్టి నాకున్నది ఆల్రెడీ. నన్ను స్టార్టింగ్ వచ్చినప్పుడు హైదరాబాద్లో వచ్చినప్పుడు మీరు ఇంటర్వ్యూ చేసిళ్ళు అది ఇంకా గుర్తు నాకు. నిజంగా చాలామంది నా దగ్గర యాంకర్ల నెంబర్ నన్ను ఎంతోమంది చేసిన నెంబర్స్ ఉన్నాయి, కానీ ఎవరికి ఫోన్ చేయకుండా నేను మీకే ఎందుకు చేసినంటే కంపల్సరీ ఆ మేనేజ్ చేసే అంత అది మెచ్యూర్డ్గా మంచిగా నాకు బాగా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నుంచే సువర్ణక్క అంటే బాగా అభిమానం. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నన్ను కూడా ఏడిపించేద్దాం అనుకుంటున్నావు ఏంటి? కానీ నీ గురించి ఒక మంచి విషయం చెప్పాలి. నీ జర్నీ ఎన్నో కష్టాలతో నీ జర్నీ సాగిందని చెప్పొచ్చు. నీ ప్లేస్లో ఎవరున్నా కూడా నిజంగా సూసైడ్ చేసుకుని చనిపోతారు. ఆర్థికంగా వెనకబడిపోయి ఉన్నావు, ముందుకు ఎలా వెళ్ళాలో తెలియదు. ఎవరికైనా పిల్లలు పుట్టంగానే తండ్రికి సంతోషంగా ఉంటుంది, కానీ 2 పిల్లలు డెఫ్ అండ్ డమ్, మాట్లాడలేరు, వినపడదు కూడా. ఆ పిల్లల కోసం నువ్వు చనిపోకుండా నువ్వు నెక్స్ట్ లైఫ్ నీ పాటలతో మొదలుపెట్టి ఇక్కడ దాకా స్టిల్ నువ్వు మొన్న ఈవెంట్లో కూడా
నా ఆస్తి అన్నా, నా బలమన్నా, నా వైఫ్, నా పిల్లలని చెప్పి అంతమందిలో వాళ్ళని చూపించి నువ్వు మాట్లాడి చూసావన్నా, అది అందరికీ కనెక్ట్ అయింది. సో అందుకే మేబీ అనిత నాగరాజ్ అందరికి అంత ఇష్టమేమో. ఎంతమంది ఫోకోళ్ళు వచ్చారు, 2000 మంది ఈవెంట్కి రావడం నాకు తెలిసి ఇప్పటివరకు నేను ఎక్కడా చూడలేదు. డబ్బులు ఇస్తే కానీ చాలామంది ఈవెంట్లకి రావట్లేదు. అలాంటిది నీవు ఎంత అన్కండిషనల్ లవ్ తీసుకున్నావో నాకు ఆ ఈవెంట్లో అర్థమైంది. హ్యాట్స్ ఆఫ్ టు యూ నాగరాజ్ అన్న. అవును మేడం, వాస్తవంగా నా పిల్లలకు మాటలు రావు. అయితే వాళ్ళు ఏం తెలుసా, నేను ఏదైనా షూట్కు పోయినా, రికార్డింగ్కి వచ్చినా పప్ప అని వీడియో కాలే చేస్తారు. ఎందుకంటే నేను మాట్లాడేది వాళ్ళకి వినబడదు కదా. వీడియో కాల్ చేసి పప్ప రా రా వచ్చే అంటారు. అసలు నాకు ఏంటంటే నేను నా ధ్యాస అంతా ఏంటంటే, అయ్యో వాళ్ళకి మాటలు రావు కదా, ఎట్లా వాళ్ళ ఫ్యూచర్ ఎట్లుంటుందో ఏమో అది దాన్ని భయపడ్డా. కానీ అప్పుడప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, అయ్యో నేనైతే నాకు తెలిసి నేను ఎవరికి అన్యాయం చేయలేదు కదా. మరి నాకు దేవుడు ఇంత చక్కటి వాయిస్ని ఇచ్చిండు, ఇంత మంచి అంటే ఎంతోమంది ప్రేమను నాకు ఇచ్చిన దేవుడు. నా పిల్లల విషయంలో అసలు ఎందుకు ఇట్లా జరిగిందని మా మిస్సెస్ అయితే ఫంక్షన్లోకి వెళ్ళేది. ఎందుకంటే ఆడికి వెళ్ళిన కాడ మీ పిల్లలకు మాటలు రావట్లేదు కదా, అది ఇది అంటారని చెప్పి ఆమె ఫంక్షన్లో కూడా వెళ్ళేది. అంటే ఒకటే అనుకున్నాం, నాకు సెకండ్ లైఫ్ ఇచ్చిందంటే నా పిల్లలే. నన్ను నిలబెట్టింది నా పిల్లలు, నా ఫ్యామిలీ. వాస్తవంగా ఇక్కడికి వచ్చిన తర్వాత నా పిల్లల ముఖం చూసి నానితో పాట విన్నవాళ్ళు అయ్యో నాగరాజు కష్టాలలో ఉన్నారంట, ఈ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూసి ఎంతోమంది హెల్ప్ చేసేది. వాళ్ళని నేను అసలు మర్చిపోను. నా పిల్లల చిన్న అబ్బాయి సర్జరీకి ఎంతోమంది అసలు హెల్ప్ చేసేది. కాకపోతే ఒక పెద్ద అబ్బాయి విషయం ఒకటి, ఆ సర్జరీ ఒకటి లేట్ అయింది. అది కూడా దాని ప్రయత్నంలోనే ఉన్నా, అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తా. దాన్ని కూడా ఎంతోమంది పెద్దవాళ్ళు తెలిసి ఉన్నా కూడా జెన్యున్గా పోయి అడగలేను. నా మనస్తత్వం ఏంటంటే చేస్తాము అని చెప్పేటోళ్ళు ఉంటారు, కానీ మళ్ళీ ఎందుకంటే అవి చూసి ఉన్నా చాలా. కాకపోతే ఇప్పుడు నాకు ఒకటే గోలు, మంచి పాటలు రాయాలి. నన్ను ఇష్టపడే వాళ్ళ కోసం నాకు ఉన్నదే ఒక పాట, దాన్ని ఒక్కడే నమ్ముకొని బతుకుతున్నా కాబట్టి మంచి పాటలు రాయాలి. నాకున్న నా ఫ్యామిలీని, మా మిస్సెస్ను, మా పిల్లల్ని బాగా చూసుకోవాలి. నా ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ. మొన్న నిజంగా మీరు అన్నట్టు 2000 మంది, నేను ఎవరికి ఇన్విటేషన్ కార్డు ఇవ్వలేదు, ఒకటే ఫోన్ కాల్ చేసి చెప్పిన. వాళ్ళు పిలవగానే వచ్చిండ్రు. కొంతమందికి నేను అక్కడ మన సుమన్ టీవీ ద్వారా థ్యాంక్స్ చెప్పుకుంటూ వాళ్ళకి కొంతమంది అవకాశం స్టేజ్ మీద రానోళ్ళకి సారీ కూడా చెప్తున్నా వాళ్ళందరికీ. అంటే వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు, ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ బట్టి మేనేజ్ చేయలేకపోయినా కొంచెం. అప్పటికి అంటే నేను అనుకున్నా అనిత సాంగ్ ఈసారి పార్ట్ 3 చేస్తే కరెక్ట్ టైంకు 20 years అవుతుంది, 20 years సెలబ్రేషన్ చేయాలి. ఆ 20 years సెలబ్రేషన్ చేయాలంటే నా ఆర్థిక స్తోమత అంతంత మాత్రమే. నేను లక్షలు పెట్టి యూట్యూబ్లో నాకు ఛానల్ ఉన్నది, కానీ నేను ఇన్వెస్ట్ చేసి చేయలేని పరిస్థితి. అప్పుడు ఒక దేవత లెక్క ఒక మేడం వచ్చింది, సందీప మేడం. మీ లెక్కనే ఉంటుంది, సేమ్ చూడ్డానికి కూడా కొంచెం దగ్గర పోలికలు ఉంటాయి. మేడం ఇన్స్టాగ్రామ్లో నన్ను చూసి నా నెంబరు కనుక్కొని ఒక సాంగ్ కావాలని అడిగింది. ఆ సాంగు సీతక్క బంగ్లా అని చెప్పేసి రీసెంట్గా రిలీజ్ అయింది మధురం డిజిటల్స్ యూట్యూబ్ ఛానల్లో. ఆ పాట చేద్దామనేది ఉండేది ముందు. కాకపోతే అది మధ్యలో అనుకోకుండా వేరే ప్రొడ్యూసర్ అన్నీ మాట్లాడుకుని మధ్యలో అయిపోయింది. దాని తర్వాత అది అయిపోయింది కదండి, నాకు ఏదైనా పాట ఉంటే చెప్పండి అంది ఆ మేడం. అనిత సాంగ్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 20 ఏళ్ళు దగ్గరికి వస్తుంది. నాకు సరైన ప్రొడ్యూసర్ లేక ఆ పాట చేయలేకపోతున్నా. అవునా అండి, ఎంత వస్తుంది ఖర్చు అది అంటే, లేదు మేడం ఖర్చు నేను చెప్పలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది పెద్ద పాట, నాకు 20 years సెలబ్రేషన్ చేయాలి అది ఇదంటే, అవునా అనుకుంటా ఫోన్ మాట్లాడుతుంది. మీకు ఒక అడ్వాన్స్ ఒక 50K ఇచ్చినాయి చూడండి అంటే నేను షాక్ అయినా. అంటే ఎవరు ఇట్లా టక్కున అనగానే నమ్మి, అది మేడం ఎందుకు ఇట్లా డబ్బులు కొట్టేసి, ఒక ప్రాజెక్టుకు డబ్బులు మనం మాట్లాడింది లేదు, చేసింది లేదు అంటే, నాకు డబ్బులు అవసరం లేదు, కాకపోతే నా ఛానల్నే పాట ఉంటుంది. ఇంకా మీకు ఏమని చెప్పినంటే, నాగరాజ్ గారు అనిత పాట నాది హైదరాబాదే, రామంతపూరే, కానీ నేను పూణేలో సెటిల్ అయినా, చిన్నప్పటి నుంచి వింటున్నా. ఆ పాట అవకాశం ఎవరికైనా మళ్ళీ టక్కున వెళ్ళిపోతుందేమో అని నేనే ఇన్వెస్ట్ చేస్తా, దాన్ని మీరు చెయ్యండి. బడ్జెట్ గురించి దాని గురించి మీరు ఏం ఇబ్బంది పడకండి, నేను చేస్తా. తనే హీరోయిన్గా చేసింది, ప్రొడ్యూస్ చేసింది. మారేడుమిల్లిలో రాజమండ్రిలో 5 days షూటు, అంటే 1 week అడ్డున్నాం. ఒకరోజు జర్నీ, ఒకరోజు ఇటు జర్నీ, ఒక 5 days షూటు.
చాలా అద్భుతంగా వచ్చింది విజువల్. ఆమె హ్యాపీగా ఉన్నది, నేను హ్యాపీగా ఉన్నా. ఇన్ని రోజులు నేను అనుకున్న కొంచెం పాటు టూ విషయంలో కొంచెం రిధం అటు ఇటు అయితే జనాలు కొంచెం రిధం ఒకటి చెడగొట్టిందని అన్నలకు మేము ఇంట్రెస్టెడ్గా ఈసారి విజువల్ పరంగా కావచ్చు చాలా బాగా. అండ్ దట్టు ఆమె ప్రొడ్యూస్ చేయాలని ముందుకొచ్చి తను కూడా ఆర్టిస్ట్గా అందులో మొత్తం ఆవిడే ఉంటుంది అసలు చెప్పాలంటే. కానీ చాలా అంటే ప్రొఫెషనల్గా ఉంటాయి లుక్స్. అంటే ఎక్కడ ఎమోషన్ ఉండాలి, ఎక్కడ హ్యాపీ, ఎక్కడ బాధ, ఒక్క పాటలో ఆమెని 3 వేరియేషన్లో చూపించారు మీరు. అవును మేడం, ఆమె యాక్చువల్లీ తన మోడల్ అంటే యాడ్ షూట్స్ చేస్తుంది. ఆమె అక్కడ పూణేలో వచ్చేసి హెచ్డిఎఫ్సి బ్యాంకు వైస్ ప్రెసిడెంట్ ఏదో ఉందంట. నేను అనుకున్నా ఆమె చూస్తున్న ప్రొఫెషనల్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రెసిడెంట్ అంటుంది, సెట్ అయిద్దా కాదా. మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మన ఫోక్ ఇండస్ట్రీలో అంటే అందరితో చేసినా నేను. నాగదుర్గ కాంచి మొదలు పెడితే నేను చేయని ఆర్టిస్ట్ లేరు, చేయని మ్యూజిక్ డైరెక్టర్ లేరు, చేయని యాక్టర్ లేడు, పాడించని సింగర్ లేడు. ప్రతి ఒక్కరితో సాంగ్ పాడించిన ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ వర్క్ చేసిన పెద్ద పరిచయాలు మీరు చూసినారు కదా. ఆ రోజు ఎంతమంది వచ్చిళ్ళు అంటే వాళ్ళు ఒకటే చెప్పిళ్ళు, మాకు తమ్ముడు మేము ఇప్పుడు వచ్చినాం కానీ తమ్ముడు మేము 20 ఏళ్ళ క్రితమే మేము లేనప్పుడే. అప్పుడు నేను ఒకటి ఏంటంటే గొప్పని కాదు కానీ నా పాట వచ్చినప్పుడు అక్కడ ఫేమ్లో ఉంది వాస్తవంగా మధుప్రియ ఒక్కటి. అప్పటికి ఫేమ్ వచ్చి రెడీగా ఉన్నదంటే మధుప్రియ. ఈవెన్ మిట్టబెల్లి సురేందర్ అన్న రాలేదు, చరణ్ అర్జున్ అన్నకు అంత ఫేమ్ రాలేదు, నల్గొండ గద్దర్ అన్నకు అంత ఫేమ్ రాలేదు, రామ్ రాథోడ్ ఇంక ఇండస్ట్రీకే రాలేదు. అంటే ఇట్లా వాళ్ళని తక్కువ అంచనేయట్లేదు. వాళ్ళు ఇప్పుడు తోపులు, వాళ్ళు కింగులు. కానీ అయితే ఏంటంటే ఒక మధుప్రియ ఒక్కతే అప్పటికే టాపు మధుప్రియ. అసలు సూపర్. మొన్న చెల్లె కూడా వైరల్ అయిపోయింది. పాట అలా అందరితో పాడించింది, పాడింది సూపర్ గా. అసలు ఆ చెల్లెకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. పోయేదాన్ని పోయి గుంజుకరాపు అన్న పోయి పట్టుకొచ్చిన మధుప్రియ అలిగిపోతాను తొందరగా వెళ్ళు. మరి ఎందుకంటే అక్కడ అంత జనాలు మనం మేనేజ్ చేయలేకపోతున్నాము. కానీ మధుప్రియ ఆల్మోస్ట్ 7:30కి వచ్చిందా, అప్పటికే 9:30 అయిపోయింది. పాప నీ కోసం వెయిట్ చేశారు అందరూ, ఎవరు వెళ్ళిపోలేదు. లాస్ట్ మూమెంట్ ఈవెంట్ అయ్యే వరకు కూడా ఉండి మాట్లాడెళ్ళారన్న. చాలా హ్యాపీ. నల్గొండ గద్దర్ అన్నకు, బోలే అన్న, సురేందర్ అన్న నా జర్నీ పెద్దది. మెట్టపల్లి సురేందర్ అన్నది నాది. నా గురించి ఏమన్నా ఎక్కువ నా సీక్రెట్స్ కావచ్చు, నా పుట్టుపూర్వ అన్నీ సురేందర్ అన్నకు అన్నీ తెలుసు. మేము సురేందర్ అన్నను ముద్దుగా అందరిని అరే గుండెగాడు వస్తాడు అందరు తప్పుకొని రా బాబు ఆయన అత్తంటే మేము గుండెగాడు అని పేరు పెట్టుకున్నాం. గుండెగాడు అంటే రౌడీని ఏమంటారు అంటే మన తెలంగాణలో అరే గుండా అంటాం చూసినాం. అంటే అదంటే ఆ భయం, ఆ రెస్పెక్ట్. అన్నను చూస్తే ఏంటంటే ఆయన సబ్జెక్టు తెలిసిన వ్యక్తి. ఆయనతో మాట్లాడాలంటే ఎవరితో కాదు. అక్కడ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు. ఆయన వేరు, ఆయన సాహిత్యం వేరు. ఆయనతోటి అక్కడ ఉండాలంటే ఆ గంట నుంచి ఇప్పుడు మనం పెద్ద జైలు నుంచి విడుదలైనంత ఫీల్ అవుతుంది. అక్కడ ఉండి పోతా అని చెప్పలేము. ఆ నుంచి అన్న నేను పోయేస్తా అని చెప్పలేము. ఆయన పొమ్మంటేనే పోవాలి. అంటే అట్లా మమ్మల్ని ఆయన ఫస్ట్ నుంచి అందరూ అంతే. మా టీం వరంగల్ టీంకు ఆయన ఒక మంచి మాకు ఇన్స్పిరేషన్. అట్లనే వరంగల్ సీన్ అన్న కూడా వచ్చిన పెద్దోడు పాపం. ఆ రోజు స్టేజ్ మీద మాట్లాడే అవకాశం పాపం అన్న కూడా ఇంకా రాలే. అట్లా అందరు వచ్చిళ్ళు. మన బుల్లెట్ బండి లక్ష్మణ్ వచ్చిండు, అందరూ కళ్యాణ్ కీసు చాలా పాట కూడా పాడిచ్చిళ్ళు. మీరు కెమెరా ముందు మాట్లాడు, స్టేజ్ ఎక్కుతున్నాడు కదా, నన్ను పిలిచి సోనా గారు మీరు నాకు హెల్ప్ చేయాలని అన్నాడు. ఏం చేయాలి బ్రో అంటే, మీరు నాకు మైక్ ఇవ్వద్దు, నేను మాట్లాడినని తెలుసు కదా, నాకు కొంచెం షై కదా అని అన్నాడు. నా ఫోన్ నువ్వు ఎత్తట్లేదు కదా, ఖచ్చితంగా నేను ఇరికిస్తానని చెప్పిన. అట్లాగే ఇరికిచ్చి కానీ చాలా బాగుపడాడు. ఇప్పుడు అంతా ఎక్కడ చూసినా ఆ పెళ్లి పాట బాసింగాలే ఉత్తా సేతులు నాకు అర్థం కాలే. అందుకే ఏం చేతులు అంటే ఉత్తా సేతులు అంటున్నాడు. అవును. ఇంకా ఎక్స్పెషల్లీ చెప్పాలంటే ఫస్ట్ మెయిన్ పిల్లర్ వచ్చేసి రవి కళ్యాణ్ వాళ్ళ బాబాయ్ అంటే. వాళ్ళ బాబాయ్ ఇప్పుడు చిన్నప్పటి నుంచి కళ్యాణ్ సాదుకొని వాళ్ళ ఇంట్లో ఉంచుకొని వాళ్ళ అన్న కొడుకు ఎవరు మన కళ్యాణ్ రాదుకొని ఆయన మంచి మ్యూజిక్ డైరెక్టర్ని చేసి మార్కెట్లో వదిలేసిన తోపు. వాళ్ళు మైబాద్ నుంచి బోలే అన్నది మైబాదే, సురేష్ బాబుది మైబాదే, మన నందన్ రాజ్ అన్నది మైబాదే, రవి కళ్యాణ్ అన్న, ఇంకా మహిమదను, జీవను, ఇట్లా చుక్కసీన్ అన్న. మైబాదు ఒక సముద్రం. ఇక్కడ మొత్తం చక్రి అన్నను ఇన్స్పిరేషన్గా తీసుకొని మన మ్యూజిక్ డైరెక్టర్ చక్రి సార్ చనిపోయిన సార్ని ఇన్స్పైర్గా తీసుకొని వచ్చిన వాళ్ళం మేమంతా. నాది అక్కడే దగ్గర మనకు హన్మకొండ వరంగల్ మా ప్రాపరు. మాకు అసలు బేసిక్గా వచ్చింది సినిమా కోసమే వచ్చినాం. అప్పుడు తెలుసు కదా మేడం, ఆ టైంలో నా పేరు మీద సినిమా చేసిళ్ళు, నాగరాజు అనిత యథార్థ ప్రేమ కథ అని. నా సినిమాకు రామనాయుడు సార్ గెస్ట్.
అప్పుడు మురళీమోహన్ సారు, పోకూరి బాబురావు, ఇతర ఫిలిమ్స్ అంటే పెద్ద పెద్ద వాళ్ళ చేతుల నుంచి అదే ప్రసాద్ ల్యాబ్లో నా సినిమా ఆడి నా పాత రోజులన్నీ గుర్తు చేసినారు అసలు. అందరు వచ్చి మళ్ళీ ఒక సినిమా ఫంక్షన్ జరిగితే ఒక పాటకు ఇంత క్రేజా. ఇంకా ఫోక్ ఇండస్ట్రీలో చూడు నాగరాజు ఇప్పటి నుంచి ప్రతి ఒక్కడు బట్టిగా యూట్యూబ్లలో పెట్టాడు పాటలు తీసి. అందరూ అనుకున్నారంట చేస్తా నాగరాజులకి ఈవెంట్ చేసి పాటను గ్రాండ్గా రిలీజ్ చేయాలి జనాలకు. మనం ఈవెంట్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు చేస్తే అట్లా ఈవెంట్ చేసి 5-6 లక్షలు 8 లక్షలు 10 లక్షలు వీడియోలకు పెడతాను. పెట్టినప్పుడు ఇంకో 50,000 కాదనుకుంటే ఈవెంట్ అయిపోతుంది అని ఫిక్స్ అయిపోయినట్ట. చాలామంది నాకు ఫోన్లు చేసిళ్ళు. మొన్న అదేంటి స్పీచ్లో ఒక మాట చెప్పారన్న, అంటే అది మాకు కూడా తెలియదు. నిన్నేంటంటే అనితా నాగరాజు అంటాం. ఇప్పుడు సెలబ్రిటీ ఫేమ్ని ఎంజాయ్ చేస్తున్న ప్రతి ఒక్కరూ ఒక మాట చెప్పారు. అప్పుడెప్పుడో సోషల్ మీడియా లేని టైంలోనే ఒక పాటతో హిట్ ఇచ్చావు. ఫోక్ పాటల్లో కూడా హిట్ ఇవ్వచ్చు, ఫోక్ పాటల్లో ప్రాణం ఉంటది అని చెప్పిన వ్యక్తివి నువ్వు. ఇప్పుడు ఫోక్ పాటలు ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. ఇంకా తెలంగాణలో కళాకారులు ఉన్నారు, ఫోక్ పాటలు తెలంగాణ మీద ఉన్న ప్రేమతో రాసేవాళ్ళు ఉన్నారు, గుర్తిస్తున్నారన్న. మేము చిన్నప్పుడు 6th క్లాస్ 5th క్లాస్లో ఉన్నప్పుడే నీ పాటలను చూస్తూ మేము ఎంజాయ్ చేసి నీ పాట వల్ల మేము ఇన్స్పైర్ వచ్చామని చెప్పారు. అది చాలా పెద్ద మాట అన్న. అవునవును, వాళ్ళు వాస్తవంగా ఏమో తెలియదు మేడం. నేనైతే ఎప్పుడు వాళ్ళకి నేనేం చేయలే, కానీ నా పాటను వాళ్ళు విపరీతంగా ఆ టైంలో పాట చేస్తే తమ్మునట్టు లెక్క చేయాలి, వానంత పేరు రావాలి అని ఒక లక్ష్మణ్ ఒక మాట అనేది. నేను కలిసినప్పుడు ఒక్కసారి ఫస్ట్ టైం కలిసిన లక్ష్మణ్ అన్న నమస్తే అంటే ఏందన్నా నువ్వు నన్ను అన్న అంటాను అది అంటే ఆయన చాలా మంచి డీసెంట్గా మాట్లాడతాడు. బుల్లెట్ బండి అన్న నీ పాటే ఇన్స్పిరేషన్ అన్న మా అందరికీ. ఫోక్ యూట్యూబ్కు నువ్వు పునః అది బాటలు వేసినావు. నువ్వు లేకపోతే అసలు మేమెందుకు వస్తాము. రాస్తే అనితా నాగరాజ్ అన్న ఒక పాట రాసిండ్రు, అట్లా రాయాలని కసితోటి గుళ్ళతోటి గజ్జితోటి రాసడం మొదలుపెట్టిన నీ లవ్ సాంగ్స్ను నిన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి మేము రాసి ఇంతమంది సింగర్లు పుట్టుకొచ్చిళ్ళు, ఇంతమంది రైటర్లను పుట్టుకొచ్చినాం. నువ్వు కనుక ఆ లవ్ సాంగ్ రాయకపోతే లవ్ సాంగ్స్ కూడా జనాలు ఫోక్ లవ్ సాంగ్స్ వింటారని ఫస్ట్ నువ్వు అదొకటి మా అందరికి ఒక భరోసా కలిగించినామని వాళ్ళు చెప్పినప్పుడు, అప్పుడు నా పరిస్థితి నా జేబులో రూపాయి లేదు, అయినా కూడా వాళ్ళు నా ఫైనాన్షియల్ కానీ ఎప్పుడు నన్ను అట్లా చూడరు. అనితా నాగరాజుని ఎట్లా చూస్తారంటే ఆ పాటనే చూస్తారు, నన్నే చూస్తారు, నా మనస్తత్వాన్నే చూస్తారు. ఏ ఫంక్షన్ అయినా ఫోన్ చేస్తారు యూట్యూబ్ పరంగా. ఎక్కడే ఉన్నా కానీ నాగరాజన్ ఎక్కడ ఉన్నారు అన్న మనందరికీ అంటే నన్ను చాలా జెన్యూన్గా ఇష్టపడతారు. ఎందుకంటే నేను కూడా ఎవరిని తక్కువ చూడను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది, అంతేగాని వాడు తక్కువ వీడు తక్కువ అనేది మనకు ఉండదు. అందుకనే ఇన్ని రోజులు నేను ఇంత హ్యాపీగా నేను 15 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా నేను ఇట్లా రాగానే మా నాగరాజన్న మళ్ళీ నాగరాజన్న ఏదో ఇబ్బందులలో ఉన్నాడంట, ఏమన్నా పాటలు ఉంటే నేను పరిచయం చేస్తుంది అన్న, ఆ ప్రొడ్యూసర్ ఉన్నాడు ఈ ప్రొడ్యూసర్ ఉన్నాడు. కానీ నేను దూరం ఉన్నా కూడా ఏ రోజు నా పాటలు రాయడం ఆపలేదు. నేను నా దగ్గర ఎప్పుడు రాసినవి రెడీగా 100 ఉంటాయి. ఇట్లా వచ్చి వాళ్ళకు నా దగ్గరికి పాట కోసం వస్తే కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొనుక్కపోయినట్టే. వచ్చిన వాళ్ళందరికీ ఓపిక ఎక్కువ నాకు. నేను రాసినవన్నీ వినబెడతా. ఇప్పుడు 10 వినబెట్టినప్పుడు ఒకటి కూడా వాళ్ళకి నచ్చకపోతే నా తప్పు కాదు, అది ప్రొడ్యూసర్ల తప్పు. వాళ్ళకి ఈ పాట గురించి ఏం తెలియదని. ఎందుకంటే ఒక పాట రాసేటప్పుడు ఈ పాట పైసల కోసం రాయ ఫస్ట్. ఈ పాట విని నన్ను అందరూ మెచ్చుకోవాలి, ఆ పాట విని అందరూ మెచ్చుకోవాలి, నాకు ఇంకా పేరు రావాలి, నేను మార్కెట్లో ఉంటే నాతోటి నా టీం బాగుంటుంది, నా చుట్టుపక్కల ఒక 10 మందికి మనం పని కల్పించిన వాళ్ళు అవుతాం. అదంతా మనం ఎంత రాసినా ఎంత చేసినా ఆ ప్రొడ్యూసర్కి ఎంతో కొంత హెల్ప్ కావాలి నా పాట అని ఉంటుంది. ఏదో డబ్బులు ఏమన్నా 10,000 20,000 ఇస్తాను అట్లా నెలకు 10 రాసుకుంటే వెళ్ళిపోదాం అట్లా కాదు. కనీసం నీ పాట రాస్తే కొత్త ఛానల్ వాళ్ళు వస్తారు, ఒక పాటతో ఆ ఛానల్ను మానిటేషన్ చేసి చూపెట్టాలి. ఇట్లా చాలా ఈ మధ్యన నేను ఏ ఛానల్కి రాసినా మ్యాక్సిమం అన్ని ఛానల్ మానిటేషన్లు అయ్యి 1-2 మిలియన్లు పోయి వాళ్ళకి డబ్బులు పడితే అన్న నాకు ఫస్ట్ పేమెంట్ పడ్డదన్న, ఛానల్ మానిటేషన్ అయిందన్న, పిన్ నెంబర్ వచ్చిందన్న అని వాళ్ళు ఎన్నో కొత్త వాళ్ళు చిన్న బడ్జెట్లల్లో నేను డిమాండెడ్గా ఉండ కదా. జెన్యున్గా బ్రదర్ అనవసరంగా ఎక్కువ పెట్టుకోకుండా నేనే ముందు చెప్తా. ఎందుకంటే రిటర్న్స్ యూట్యూబ్లో అదేదో అదృష్టం పాట బాగుంటేనే మళ్ళీ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు ఒకటే పాటకు మీరు 10 లక్షలు పెడితే రెండో పాట మీరు చేయలేరు.
చూసి డబ్బులు ఉన్న వాళ్ళు ప్రొడ్యూసర్ గట్టివాడైతే మీరు పెట్టియండి, వాళ్ళతో చేపియండి. ఎందుకంటే అలాంటి మ్యూజిక్ డైరెక్టర్లను మాట్లాడండి. పాటకు న్యాయం జరగాలన్నప్పుడు కళ్యాణ సొంటలతోటే చేపించాలనుకుంటాం మేము కూడా. కళ్యాణ్, మదిను, రవి కళ్యాణ్ అన్న ఇంకా ఉన్నారు మనోళ్ళు అట్లా మంచి వాళ్ళతోటి. అంటే వాళ్ళు ఇంకా మిగతా స్థాయిలో తక్కువని కాదు, ఎవ్వరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేస్తారు. అందరి దగ్గర వాళ్ళు ఇక్కడ కసితోటే వర్క్ చేస్తారు. ఇప్పుడు అన్న అసలు ఇప్పుడు ఫోక్ పాటలు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు చూస్తే. ఒక పాటని బయటికి తీసుకురావాలంటే ఆ పాటకి ఎంత ఖర్చు ఉంటుంది, మినిమం టు మ్యాక్సిమం? ఇప్పటివరకు మీరు చాలా పాటలు చూసారు కదా, అంటే ఎంత ఖర్చు ఉంటుంది? నేను చెప్తా పట్టండి. ఇప్పుడు ఆడియో విషయానికి వస్తే ఒక్కొక్కరిది ఒక్కొక్క బడ్జెట్ ఉంది. కళ్యాణ్ హైలైట్గా అంటే గట్టిగా తీసుకుంటాడు, పాట కూడా సౌండింగ్ అట్లుంటుంది, మంచిగా ఉంటుంది. మదిందో పేమెంట్, రవి కళ్యాణ్ అన్నదో పేమెంట్, ఇట్లా ఉన్నాయి. ఏంటంటే వాళ్ళ వరకు వచ్చే వరకు వాళ్ళతో చేస్తున్నామంటే మ్యాక్సిమం ఒక 5 లక్షల ప్రాజెక్ట్ అయితేనే కళ్యాణ్ దాకపోతుంది, తక్కువలో తక్కువ. ఓ మ్యూజిక్ ₹1,00,000 కంపల్సరీ పెట్టి ఆడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు వీడియోల మీద అనవసరంగా పైసలు ఖర్చు పెడతాంటారు. కానీ నీకు ఆడియోనే కరెక్ట్ లేనిది నీ వీడియో ఎవరు చూస్తారు? ఫస్ట్ ఆడియోలో దమ్ము లేనిది. ఇక్కడ ఫోక్ ఇండస్ట్రీలో పాటనే హీరో అక్క. పాట బాగుంటే పాడుకుంటారు, జనాలు చూస్తారు. నీకు పాట బాగుంటే నన్ను పెట్టి చేసినా పాట హిట్ అవుతుంది. ఎవరిని పెట్టినా నీకు పాట బాగాలేంది నువ్వు అక్కడ తీసుకొచ్చి మన పెద్ద పెద్ద హీరోలను పెట్టి చేసినా కూడా కాదు అక్కడ జెన్యున్గా చెప్పాలంటే. కాబట్టి ఆడియో అవుట్పుట్, ఆ సింగర్ వాయిస్, ఆ లిరిక్స్ అవన్నీ బాగుంటే ఆ పాట దానికి తర్వాత మనం విజువల్గా పాట ఆల్రెడీ తెలిసిపోతూ ఉంటుంది. చిన్న రీల్ పాడేటప్పుడు ఒక స్టూడియో మేకింగ్ పెట్టగానే జనాల నుంచి రెస్పాన్స్ వస్తుంది. అప్పుడు పెట్టండి వీడియోకి డబ్బులు, దానికి ఎంత కావాలంటే పెట్టిండు. ఉత్త చేతుల పాటకు ఆ ప్రొడ్యూసర్ 9 లక్షలు పెట్టిండు ఒక పాటను. 3 రోజులు షూట్ చేసి 9 లక్షలు. కళ్యాణ్ మంచి పెద్ద ప్రొడక్షన్, ఆ డాన్సర్లను శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ, ఇద్దరు మెయిన్ లీడ్, మొత్తానికి 9 లక్షలు. 10 లక్షలు వేసుకుందాం, 10 లక్షలు ప్రమోషన్లతోటి. కాకపోతే పోయింది కదా మరి పాటకు అట్లా పెట్టిళ్ళు వాళ్ళు. ఇప్పటికి 30 మిలియన్లు ఉన్నది. రోజుకు 1 మిలియన్ పోతుంది పాట. అంటే వాస్తవంగా ఆ పాటలో దమ్ము ఉంది కాబట్టి ఆ పాటకు పెట్టచ్చు. నువ్వు ఏదో పిచ్చి పాటను పట్టుకొచ్చి దాన్ని వేస్ట్గా 10 లక్షలు పెట్టి చేసి కళ్యాణ్ అయితే చేయండి అంటాడు. పాట అన్న ఈ పాటను అద్దన్న వేరే ట్యూన్ పట్టుకొని రా అంటారు. కొంతమంది డబ్బుల కోసం నాకు డబ్బులు వస్తున్నాయి కదా నాకేందని చేసే మ్యూజిక్ డైరెక్టర్లు కొంతమంది ఉంటారు. ఓకే పర్లేదు, ఎందుకంటే బ్రతకాలి ఇక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్గా ఉండాలి. మనం కొంచెం మంచిగా ఉంటేనే మనకు వర్క్స్ వస్తాయి. కళ్యాణ్ జర్నీ చూస్తే అంతకుముందు తను ఏం చేశారు, వాటర్ క్యాన్లు మోసేది తెలుసా కళ్యాణ్? కృష్ణానగర్లో ఎన్నో ఆయన ఇబ్బందులు పడ్డాడు. ఇక్కడ వాళ్ళ బాబాయ్ వాటర్ క్యాన్ మోసేది. అసలు ఆయన జర్నీ కూడా ఏం వట్టిగానే కాలేదు, అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ కాలేదు, అంత సొంతంగా స్టూడియో పెట్టుకొని. ఆయన వెనకాల ఎంత కష్టపడ్డాడు. రవి కళ్యాణ్ అన్న స్ట్రిక్ట్గా పెంచిండు. రవి కళ్యాణ్ అన్న మా అందరికీ బాగా భయం. అంటే ఎంత ఫ్రీగా మాట్లాడతాడో, ఎంత నవ్వుకుంటూ మాట్లాడతాడో. ఆయన మేము పెద్ద ఆయన కదా ఫోక్లా, ఆయనకున్న హిట్లు వీళ్ళంతా మొన్నమొన్న నచ్చిన వాళ్ళు. అన్న చేసిన హిట్లు చెప్తే అక్కడ గలగల చప్పుల గాజులు తెత్తానే, గుల్లమల్లమ్మ కూడల, పలుగురాళ్ళ పడల, గుట్టా తిరిగేటోడ, వట్టి సింగర్ వర్షన్లో 100 మిలియన్లు. మొన్న వట్టిగా నల్గొండ గద్దతోటి అన్నతోటి అది సెల్ తోటి పెట్టి తీసిన శివుడి పాట 100 మిలియన్లు. లైన్ పాడు. జంగము నాలింగమా, ఆ పాట మన మాట తిరుపతి అన్న రాస్తే నల్గొండ గదరన్న పాడిండు. వట్టిగా మొబైల్ పెట్టి చేసేళ్ళు 30,000 రూపాయల పాట చేసేళ్ళు. 100 మిలియన్ల పాట, 100 మిలియన్ల పాట. అంటే ఆయన చూడని హిట్లే లేవు అసలు. రవి కళ్యాణ్ అన్న చూడని హిట్స్ అప్పుడే చేసి వచ్చాను. కాకపోతే ఎవరికి ఉండే స్థాయి వాళ్ళు కొత్తగా అప్డేట్ అవుతా అంటారు. ఒక సర్కిల్ ఒకరితోటి మూవ్ అయితే ఇక్కడ ఎట్లుంటుంది అంటే ఒక టీమ్ వైజ్గా చేస్తారు. ఫోక్లో ప్రొడ్యూసర్లు అంటే ఎవరు లేరు. వాళ్ళ ఛానల్కి వాడే హీరో, వాడే ప్రొడ్యూసర్, వాళ్ళే. వీడంటే తప్పుగా అనుకోకండి. కాకపోతే అట్లా తయారయ్యారు. కానీ ఈ కళ్యాణ్ కేసు మాత్రం రాను బొంబాయికి భలే బీట్ ఇచ్చిండు అసలు. అవును. అయితే కళ్యాణ్ రిథం గట్టిగా ఉంటుంది, మిక్సింగ్ గట్టిగా ఉంటుంది. ఆయన సింగరు అంతేందుకు మదిని మంచిగా చేస్తాడు, చాలా నవ్యం చేస్తాడు. మదిని మంచి అంటే చెప్పుకుంటా పోతే మేడం మా ఫోక్ ఇండస్ట్రీ కూడా గొప్పదే. ఎందుకంటే అక్కడ అందరూ కష్టపడి జెన్యున్గా వాళ్ళు నిరూపించుకోవడానికి పాపం కృష్ణనగర్లో పైసలు లేక పాటలు 10 చొప్పున ఇంట్రెస్ట్లు తీసుకొని 5 చొప్పున 10-15 చొప్పున తీసుకొని పెట్టుబడి పెట్టి ఆ పాటలు పోక ఇబ్బంది పడి ఛానళ్ళు అమ్ముకొని ఎన్నో స్ట్రగుల్స్ పడ్డ వాళ్ళు ఉన్నారు. అసలు ఏంటి కృష్ణానగర్లో తిరుగుతూ అంటే డబ్బులు వడ్డీకి తెచ్చి ఇందులో పెడుతున్నారు పాటకి. డబ్బులు బయట నుంచి హెవీ ఇంట్రెస్ట్లకు పట్టుకొచ్చి వాళ్ళు పాటలు చేసి ఆ పాటలు సరిగ్గా పోక ఇంట్రెస్ట్లు కట్టలేక ఉన్న ఛానళ్ళని అమ్ముకొని
ఈ నుంచి ఇంటికి పోయి బతకలేక ఇక్కడ అప్పులు కట్టలేక ఎంతోమంది సతమతమయ్యేటోళ్ళు ఫోక్ ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు పాపం. అది తెలుస్తాయి కదా మాకు. ఎన్నో ఆశలు పెట్టుకొని ఇక్కడికి వస్తారు కంపల్సరీ. వాళ్ళని చూసి నేను ఎందుకు చేయొద్దు, యాక్టర్గా నేను చేయాలి అది ఇది అని చెప్పేసి వచ్చేటోళ్ళు ఉన్నారు. కాకపోతే మంచి రోజులు రావాలి, అందరికీ మంచి టైం వస్తుంది, ఏదో ఒక హిట్ పడాలి. నాకు అనిపిస్తుంది అప్పుడప్పుడు అందరూ ఇంత కష్టపడతాను. కొంతమంది ఫేమ్ ఉన్నోనే పట్టించుకుంటారు, వాడైతే కొంతమంది అయితే జెన్యున్గా వర్క్ చేసి బయట కొంతమంది మిక్సింగ్ చేసేటోళ్ళ పేర్లు బయట ఇంకా వేరే జెన్యున్గా వర్క్ చేసేటోళ్ళది పేర్లు తెలివై. ఏదంటే ఒక సక్సెస్ పడ్డ నలుగురు 5 పేర్లే మార్కెట్లో ఇక్కడ సక్సెస్ ఉండేది ఎక్కుతారు, తెలుసు కదా, లేకపోతే పట్టించుకోరు. కాకపోతే అందరు మంచోళ్ళు. నాకు తెలిసి ఫోక్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరు అంతెందుకు మేడం, నేనేమన్నా సంగీతం నేర్చుకున్నానా, నేనేమన్నా పుస్తకాలు బాగా చదివి రాస్తున్నాను ఆ పాటలు. మాకు ఇది మా మట్టి తల్లి, అది ఏంటంటే ఆ పల్లెటూరులో పుట్టినాం, మా అమ్మ నాన్న నుంచి వచ్చింది, మా పూర్వీకుల నుంచి ఆ వాయిస్లో దేవుడు గాడ్ గిఫ్ట్గా వచ్చిందే. ఇక్కడ వీళ్ళకి ఎవరికి పెద్దగా సంగీతం నాలెడ్జ్ ఎవరికి ఏం లేదు. సంగీతాలు క్లాసులకు పోయి నేర్చుకొని పెద్ద పెద్దోళ్ళు అయిందేం కాదు అక్కడ. ఇక్కడ ఇంకా మేము ఇవి చేసినాయి 100 మిలియన్లు 50 మిలియన్లు ఇట్లా పోతున్నాయంటే మేమే గ్రేట్. మాకు మేము గర్వంగా చెప్పుకుంటాం. ఎందుకంటే ఫోక్ ఇండస్ట్రీలో ఎవ్వరికి సరిగా మా 10 నిమిషాలు తెలియదు. కరెక్ట్ అన్న, ఇది వాస్తవంగా ఏ సింగర్కు రాదు. కానీ ఒక్కొక్కడు పాడిన ప్రేమతోనే లిరిక్స్ కానీ వాళ్ళు పాడే వాయిస్లు, ఒక్కొక్కల వాయిస్లు నిలబెట్టి స్టేజ్ మీద పాడమంటే వరుసగా 100 పాటలు పాడతారు. అవును, నేను ఇక్కడ సినిమా సింగర్స్ తక్కువ నుంచి నేను ఎత్తలేను. కాకపోతే మాకు మేము కొంచెం అప్పుడప్పుడు చెప్పుకోవాలి కదా. మొన్న మధుప్రియ చాలా ఎమోషనల్గా మాట్లాడారు. మా బ్రతుకులు మీరు చూసినంత మంచిగా అయితే ఉండవు, కానీ మా పాటతో మేము మంచిగా ఉన్నామని మాత్రం కనిపిస్తూ ఉంటాం. మేము ఎన్నో కష్టాలు బాధలు మా కళ్ళల్లో మా కడుపులోనే ఉంటాయి. ఎన్నో కష్టాలు దాటుకుని మేము ఇందులోకి వచ్చాము. అవును, ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. మేము బయట స్టేజ్ ఎక్కినప్పుడే మేము ఉందాక ఇట్లా కనబడి, ఎందుకంటే అదొక మాకు చప్పట్లు కొడితే చాలన్న ఫీల్ తోటే అదొకటి ఉంటుంది. నా పాట వినాలి, అక్కడ ఉన్న వాళ్ళందరూ నన్ను మెచ్చుకోవాలి అంతవరకే. తర్వాత మా పర్సనల్ జీవితాల్లోకి వెళ్తే ఇక్కడ ఇంటికాడ సరిగ్గా ఇల్లు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందులో కరెక్ట్గా ఈఎంఐలు కట్టకుండా ఇబ్బందులు పడుకుంటా ఎంతోమందికి ఎన్నో ఉన్నాయి ప్రాబ్లమ్స్. అంతేందుకు బోలే అన్న వాళ్ళ కొడుకు నాకంటే ఇంకా దారుణం వాళ్ళ కొడుకు పరిస్థితి అయితే. అన్న కొడుకు మొత్తానికి హ్యాండిక్యాప్డ్ కదా, అంటే నాకు మొన్న తెలిసింది వాస్తవంగా. అందుకనే పిల్లల గురించి ఆ స్టేజ్ మీద హెల్ప్ చేయాలి తమ్మునికి అది ఇదని చెప్పిండు బోలే అన్న. అందుకని ఎందుకంటే బోలే అన్న పాప మంచోడు, ఏ ప్రోగ్రామ్కి పిలిచినా ఒక్కడు ముందు వస్తాడు. బోలే అన్న అసలు ఎక్సలెంట్ బోలే అన్నది. ఎందుకంటే తమ్ముడు నారాజ్ ఆయన పాట విని చూడగానే ఈ ఎమోషన్ క్యారీ చేసిన లాస్ట్కి ఆ భార్యాభర్తలను మళ్ళీ ఇట్లా నువ్వు అటు వాళ్ళ భర్తతోటి ఉండేటట్టు ఇటు ఉండేటట్టు అసలు మీరు ఆ డిజైన్ చేసింది బాగా నచ్చింది. ఎస్పెషల్లీ ఇద్దరికి బాగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. నేను మా శివకృష్ణ వెళ్తురు డైరెక్టర్ అండ్ అనిల్ ఆరు మొత్తం మా టీం వాళ్ళందరూ డిఓపి మా టీం వాళ్ళందరికీ నేను 4 రోజులు 5 రోజులు అసలు ఏ షూట్కి పోయినా 1-2 రోజులు ఫోక్ సాంగ్ అంటే ఒక 1 వీక్ వాళ్ళకు పిక్నిక్ లాగా. వాళ్ళు వారం వచ్చిన తర్వాత అన్న అంత అక్కడిదే గుర్తొస్తుందన్న, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుందన్న నీతోటి ఆ ప్రొడక్షన్. మేడం ఏమని చెప్పింది మా సందీప మేడం అంటే, నాగరాజు గారు నేను ఈ లెక్కనే అండి, నాది హైదరాబాదే, నువ్వేదో నాకు ఏదో మటన్ పెట్టి వాళ్ళకి ఏదో పచ్చిపులుసు పోసి ఇట్లా కాదు. మన ప్రోడక్ట్ అందరికీ మీరు ఏది తింటే నేను అదే తింటా, నువ్వు నాకు ఏది పెడితే అదే పెట్టు, నువ్వు నాకు ఏసీ రూమ్ ఇస్తే వాళ్ళకి అదే ఏసీ రూమ్, అట్లా అట్లా చూసుకోండి. ఎందుకంటే మనది అని నమ్మి మనల్ని నమ్మి ఇంత దూరం వస్తారు. వాళ్ళకి ఇచ్చే పేమెంట్లు చిన్న పేమెంట్లు అయినా కూడా పాట మీద అభిమానంతో అని అనిత పాట అభిమానంతో వచ్చింది కాబట్టి ఎట్లాంటి ఇబ్బందులు పెట్టకు వాళ్ళని. ఆ మేడం అయితే అసలు సందీప మేడం ఆనందానికి అవధులు లేవు. ఒక 100 సినిమాలు చేసినా కూడా అంత హ్యాపీగా ఉండదు కావచ్చు. ఒక ఫోన్ చేసి నాగరాజ్ గారు ఏంటండి ఆ క్రౌడ్ ఏంటండి, అక్కడ మీకు ఒక హీరోకు ఉన్నంత ఫాలోయింగ్ ఉన్నది ఏంటండి, అంత ఆ పాటకు అంత క్రేజ్. అసలు ఆ కామెంట్లు చూసి ఒక్కొక్కరు ఒక్కొక్క కవి లెక్క రాస్తున్న ఆ పదాలు, ఆ కామెంట్లు చదువుతుంటే. అవును, ఫస్ట్ నేను కమెంట్లు చదవాలి కానీ బిఫోర్ దట్ ఫస్ట్ నువ్వు లోపలికి రాగానే పాట పాడించుకోవాలి. నాకు ఫస్ట్ నువ్వు అనిత ఫస్ట్ పార్ట్ ఒక లైన్, పార్ట్ 2 ఒకటి, పార్ట్ 3 ఖచ్చితంగా పాడాలి. ఇప్పుడు స్టార్ట్ చేయి. అనిత కొంచెం 2 లైన్లు.
ఏదో రోజు నాపైనే ప్రేమ కలుగుతుందనే ఒక చిన్ని ఆశనాలో చచ్చేంత ప్రేమ మదిలో ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఎవరు ఏమనుకున్నా కాలమే కాదన్నా ఒట్టేసి చెబుతున్నా నా ఊపిరి ఆగు వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా అనిత అనిత. ఇది పార్ట్ 1 నాకు చాలా ఇష్టమైన, అందులో పార్ట్ 1లో ఇష్టమైన లిరిక్. పార్ట్ 2లో నాకు ఒక లిరిక్ చరణంలో బాగా ఇష్టం. చెప్పు. గుడిలో దేవత ఉందో లేదో తెలియదు గాని నా గుండె గుడిలో నా దేవతవే నీవమ్మ, అందమైన నీ జ్ఞాపకాలని విధివరమంటూనే స్వాగతించనా. ఇది నాకు చాలా, ఇక పార్ట్ 3లో లిరిక్ ప్రతి ఒక్కటి అసలు నాకు ఒక వైబునిచ్చినాయి. అసలు చరణాలలో కావచ్చు, అది నాకు బాగా. నా పాటకు రెక్కల చాయి నిన్ను చూడగా దిక్కులొచ్చాయి, ఆ రోజులు గుర్తుకొచ్చాయి నీ పాట నేనే మళ్ళీ పాడనా. అనిత 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 ఓ వనిత నా అందమైన అనిత, దయతలచి ఆ దైవం నిన్ను నాకే చూపేనా. ఓడిన మన కథకు మిగిలిన ఆవేదనకు నీ మీదే మనసు నువ్వు రాలేవని తెలుసు, చావైనా బ్రతుకైనా నీతో అనుకున్నానే. అంటే ఒక్కొక్క లిరికు కానీ ప్రతి ఒక్కరు అసలు వాస్తవంగా నేను అనితాన అమ్మాయికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అనితాన అమ్మాయి, ఆమె అప్పుడు ఆ బ్రేకప్ జరగకపోతే నేను ఇప్పుడు మీ దగ్గర ఇట్లా కూర్చోకపోతే కాదు. అసలు ఈ అనిత అనే ఆమెతో చూసావా తర్వాత వెళ్ళి మాట్లాడడం, కలవడం? అంటే వాస్తవంగా నిజాలు చెప్తే ఇంటికి వెనక మా మిస్సెస్ కొడుతుంది, మళ్ళీ అద్దులేండి. కానీ ఇప్పుడు అన్నీ చెప్పద్దు. కాదు, ముందు మీ మిస్సెస్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అవును, మరి ఇప్పుడు సుమన్ టీవీ పోయినా నువ్వు నా పేరు కూడా చెప్పలేదని ఇంటర్వ్యూ చూసిన తర్వాత నన్ను అడావిడి చేసి 3 రోజులు అన్నం పెట్టదు నాకు. అసలు నీ లైఫ్ లో ఎవరు ఇప్పుడు చెప్పాలి, తన పేరేంటి? ప్రాణం అసలు ఆమె అంటే నేను ఏదో గొప్ప కాదు, కానీ నేను ఎంత డ్రింకర్ను తెలుసా. పొద్దున 5 గంటలకు స్టార్ట్ చేస్తే రాత్రి 11 గంటల దాకా నా పిల్లలకు మాటలు వస్తాయని, నేను వస్తలేవని చెప్పి నేను మొత్తం పెద్ద డ్రింకర్ని అయిపోయినా. ఆమె ఏ రోజు నేను అసలు వేరేటోళ్ళు అయితే వదిలిపెట్టి వెళ్ళిపోవు, ఎందుకంటే కానీ నేను తాగినా ఏది చేసినా కానీ ఏ రోజు ఆమెను ఒక మాట అనపోయేది, ఒకసారి కొట్టింది లేదు, చేసింది లేదు. కాకపోతే బాధపడేది, ఇంత మంచి పేరు నోడు ఇట్లా ఎందుకు అయిపోయాడు, అది దేవుడు మాకే ఎందుకు ఇట్లా చేసిందని బాగా బాధపడేది. అప్పులైనాయి, పిల్లలకు మాటలు వస్తలేవు, మస్తు. అంటే ఒక 1000 రూపాయలు ఇస్తే ఆ 1000 రూపాయలని నెల రోజులకు సరుకులకు సరిపడేంత ఇట్లా దాచిపెట్టి అట్లా మెయింటైన్ చేసేది మా ఫ్యామిలీని. తను కొద్ది రోజులు పాన్ షాప్ పెట్టుకున్నా, 3 ఏళ్ళు పాన్ షాప్ రన్ చేసిన హైదరాబాద్, అది హనుమకొండ చౌరస్తాలో. ఆమె లేకపోతే అసలు చచ్చిపోతున్నా కావచ్చు. నేను రాత్రి ఈ టెన్షన్లకు, ఈ అప్పులు అయిపోయినాయి, ఈ పిల్లలకు మాటలు వస్తలేవు, ఇక నేను బ్రతికుండే ఎందుకురా బాబు, నాతోటి అవుతుందా కాదా అని అంటే ఆమె ఏడ్చుకుంటా నాకు లేపి పడుకున్నాం, లేపి కర్డ్ రైస్ అదే పెరుగన్నంతో అన్నం తినిపించి ఇంత ఘనం చేసి అసలు నాకు తను ఎన్ని సేవలు చేసిందో అసలు ఏమో. కానీ ఇప్పుడు మస్తు చూసుకుంటాను తనను. నాకు ఎందుకంటే నాకు టైం వచ్చింది ఇప్పుడు మంచిగా చూసుకునే టైము. వదిన పేరేంటి? దేవిక. వచ్చిందమ్మా పుత్తడి బొమ్మ, వెన్నెల వెలుగులు తెచ్చిందమ్మా, దీపాల కాంతుల్లో ఈ ముద్దు గుమ్మ, బంగారు బొమ్మోలే మెరిసిందమ్మా, ఈ అందల జాబిల్లి చిరునవ్వుకే చిరునామానే నవ్వనా, తన కళ్ళల్లో ఏనాడు కన్నీరు రాకుండా కాపాలనేనుండనా, నేనున్నానమ్మా దేవిక నేనున్నానమ్మా, నీకేం కాదమ్మా దేవిక నేనే ఉండంగా. ఏదో ఒక రోజు మా మిస్సెస్ నేను ఇద్దరం కలిసి నా ఛానల్లో గట్టిగా ఇద్దరం కలిసి యాక్ట్ చేస్తాం. అవును,
ఒక మంచి ఈ పాట ఆమెకి బాగా ఇంట్రెస్ట్ అన్నట్టు ఇదంటే. కానీ ఆమె బాగుందన్న, చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఇది మాత్రం కంపల్సరీ రావాలి, ముందే చెప్తాను. ఇప్పుడు నువ్వు బాగుంది అన్నది నాకు కావాలి, ఆ షార్ట్ కట్ చేసి పెట్టాను. అనిత ఎలా ఉంటుందో మాకు తెలియదు కానీ ఇప్పుడున్న ఈ వదిన మాత్రం చాలా బాగుంది, మంచి కలర్ ఉంది, చాలా బాగుంది. అండ్ స్టేజ్ మీదకి రమ్మన్నప్పుడు కూడా వద్దు ఆయన ఉంటే చాలు అని చెప్పి నవ్వుతుంది, ఎంజాయ్ చేస్తుంది నీ సక్సెస్. అవును కాదు మరి ఇంట్లో ఏ భార్య ఒప్పుకుంటుంది నువ్వు పార్ట్ 1, 3, 4, 5 అంటే. ఇప్పుడు తను నా స్టోరీ తెలిసి ఆ సినిమా రిలీజ్ అయితే కాకతీయ థియేటర్లో నాగరాజ్ అనిత యథార్థ ప్రేమ కథ సినిమా వరంగల్ కాకతీయ థియేటర్లో పడితే అప్పటికి అనితకు మ్యారేజ్ అయిపోయింది, వెళ్ళిపోయింది. ఇక్కడ ఈమె నాతో లవ్లో ఉన్నది, మళ్ళీ పరిచయం అయింది, నా స్టోరీ అంతా తెలుసు. ఓకే, ఆమె పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు ఆమె పెళ్ళి అయిపోయింది, ఆమె పోయింది, హ్యాపీగా ఉంటుంది. ఆమె కోసం నేను పోయి సూసైడ్ చేసుకొని చచ్చిపోవడం అది ఇది గమని నాకెందుకు. సరే ఆమె కన్నా హ్యాపీగా ఉండాలనుకున్నాం మనం, ఇప్పటికీ అదే కోరుకుంటాం, ఎప్పటికీ అదే కోరుకుంటాం. ఆమె ఇచ్చింది ఈ లైఫ్ అని గర్వంగా చెప్తా. ఆ పాట, ఆమె పేరు నిజంగా నేను తినే తిండి మీద ప్రతి అక్షరం మీద తన పేరు రాసి ఉంటుందని గర్వంగా చెప్పుకుంటా. వెళ్ళిపోయిన అనిత మీద మా మిస్సెస్ తిడుతుంది వాడు చెప్తా అంటే, నేనేం చేయలేదా నీకు, ఏం కానా అది ఇది అంటది. కానీ అక్కడ అనిత లేకపోతే నాగరాజు లేడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాజానికి నేను ఎవరినో తెలియదు. ఆమె తర్వాత అంటే నా తల్లిదండ్రులు, మా మిస్సెస్, నా పిల్లలు తర్వాత నేను ఇంకెవరికైనా బాగా ప్రియారిటీ ఇస్తానంటే నాకు తెలియజేసిన విషయం అంటే అనిత అనే ఒక పేరుకు ఆ అమ్మాయి మిషన్ పక్కన పెడితే అనిత అనే ఒక ఆ పేరు ఈ సక్సెస్ ఉండేది కాదు, ఇంత దూరం వచ్చేటోని కాదు. ఎందుకంటే ఆ పాట నా పిల్లల సర్జరీ చేయించింది, ఆ పాట నాకు సుమన్ టీవీని పరిచయం చేయించింది, ఆ పాట మా సువర్ణక్కని పరిచయం చేయించింది. వాస్తవంగా నేను చెప్పాలంటే మీలాంటి పెద్ద పెద్ద వాళ్ళను, మంచోళ్ళను, మంచి మిత్రులను ఇచ్చింది. కాబట్టి ఆ పాటను ఎట్లా మర్చిపోతాం మనం. ఆ పాట నాతోటి రాపించిన అమ్మాయిని కూడా మర్చిపోలేవు. ఎందుకంటే తెల్లారైతే అప్పుడప్పుడు మా మిస్సెస్ అనిత నాగరాజ్ అని ఆమె పిలుస్తుంది నన్ను. అంటే ఇప్పుడు ఆమె మొన్న హ్యాపీగా ఫీల్ అయింది. ఏంటి నాతోటి కూడా ఫొటోస్ దిగుతాను వాళ్ళు అంటే హ్యాపీగా ఫీల్ అయింది. నాతోటి కూడా చాలామంది వచ్చి ఫొటోస్ దిగిన నాగరాజ్ అది ఇది అంటే మరి అట్లా ఉంటుంది. అనితనార వాళ్ళ మిస్సెస్ అంటే నన్ను తిడుతావు కదా అప్పుడప్పుడు, ఇట్లా ఉంటుంది మరి. బయటికి వెళ్తే ఫస్ట్ టైం కదా నేను తీసుకొచ్చింది, ఆమెకు తెలియదు నా గురించి ఇంత బాగుంటారా, ఇట్లా ఫ్యాన్స్ ఉంటారా మావునికి అంటే. ఇన్స్టాగ్రామ్లో చూస్తారు ఇట్లా, మావునికి ఈ పాటకి ఇంత అది ఉన్నదా అసలు ఇంతనా. ఆమెకు 2 రోజుల నుంచి ఏంది ఆ ఫంక్షన్ ఏంది, ఇప్పుడు మీరు పంపించిన లింక్ ఇట్లా అంతా చూసింది కదా ఆ జనాలు అవన్నీ. మీరు నాకు అది ఫోటేజ్ అది వీడియో పంపిల్లు కదా, అది ఊరికే పెట్టుకొని చూస్తాను ఎవరి గురించి ఏం చెప్పిళ్ళు ఏంది అదేదని. మొత్తానికి హ్యాపీగా ఉన్నది మేడం. నాకేం లేదు మేడం, నా పిల్లలు సరే నాకు దేవుడు ఇచ్చిన ప్రసాదం, వాళ్ళు ఎట్లున్నా కూడా వాళ్ళ కోసం నేను ఏదో ఒక రకంగా నేను అది తప్పు చేసినా ఏది చేసినా మంచి చేసినా తప్పులు ఎట్లా చేయగానే నేను ఏది చేసినా నా ఫ్యామిలీ, నేను ఏడున్నా నాకు ఫస్ట్ నా మిస్సెస్ నా పిల్లలే గుర్తొస్తారు, దాని తర్వాతనే బయట వాళ్ళు. ఎందుకంటే నన్ను నమ్ముకొని ఉన్నది ఎవరైనా ఉన్నారంటే నేను వాళ్ళు ఫస్ట్ నా గురించి ఆలోచించేది ఎవరైనా ఉంటే ఫస్ట్ ఇంట్లోలే, దాని తర్వాతనే ఎవరైనా కదా. కాబట్టి థ్యాంక్ యూ దేవిక. ఒకసారి ప్రపోజల్ చెప్పు. లవ్ యూ, మంచిగా చెప్పాలి. వదిన చూస్తుంది ఇప్పుడు అనితని తీసేయి, అనితని మేము అందరం చూసాం. కానీ ఇప్పుడు నీకు లైఫ్ ఇచ్చినటువంటి దేవిక, వదిన కోసం నీ మనసులో ఏమనుకుంటున్నావు చెప్పు. దేవిక, నేను ఏమన్నా పెళ్ళైనప్పటి నుంచి అయితే నేనైతే నా మనస్ఫూర్తిగా ఏ రోజు బాధ పెట్టలేదని అనుకుంటా. అంటే కొన్ని తెలిసి తెలియక కావచ్చు, కొన్ని పరిస్థితులను బట్టి కొద్ది రోజులు నువ్వు చెప్పిన మాట కూడా నేను అనకుండా కొన్ని తప్పులు కూడా చేసిన వాస్తవంగా. మళ్ళీ ఇంకోసారి అలాంటి తప్పులు జరగకుండా నిన్ను, నా పిల్లల్ని నా కంటికి రేపలాగా కాపాడుకుంటానని ఈ సుమన్ టీవీ సాక్షిగా, ఈ సుమన్ టీవీ ప్రేక్షకుల సాక్షిగా, నా మనస్సాక్షిగా నీకు మాటిస్తున్నా. నేను చచ్చిపోయేంత వరకు నా దేవిక నా గుండెల్లోనే ఉంటుంది. ఐ లవ్ యూ దేవిక, ఐ లవ్ యూ పప్పి. పప్పి అని పిలుస్తా? ఆమెను అందరూ పప్పి అనే పిలుస్తారు. ఇదంతా పక్కన పెడితే అనిత ఎక్కడుందో తెలియదు కానీ ఇవన్నీ చూస్తే మాత్రం ఖచ్చితంగా నేను మిస్ అయ్యాను మాత్రం అనుకుంటుంది. లేదు మేడం, ఆమె ఏంటంటే ఆమె నా దృష్టిలో ఆమె వేరే అంటే మంచిది, దేవత అని చెప్తే మా దేవిక ఫీల్ అవుతుంది. కానీ ఎవరైనా హస్బెండ్ అలా చెప్తే ఫీల్ అవుతారన్నా. అది కాకపోతే ఆమె నాకు ఒక ప్లాట్ఫామ్, ఆమె పేరే నాకు ఒక బ్రాండ్ అయిపోయింది. నా ఇంటి పేరు ఎవరికి తెలియదు తెలుసా? అనిత నాగరాజ్. మా ఇంటి పేరు ఎవరికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడప్పుడు నన్ను సిగ్నేచర్ పెట్టమంటే నేను ఇట్లా అనిత నాగరాజ్ అని పెడతాను. అంటే
అంత కనెక్ట్ అయిపోయింది నా జీవితంలో. నేను ఎక్కడున్నా నాకు నిమిషం ఎవరైనా ఫోన్ చేసి అన్న అనిత నాగరాజు నా బాగేనా అని అంటారు. రోడ్డు మీద కలిస్తే అన్న అనిత అన్న అంటారు. ఇంకా నాగరాజు కూడా పిలువరు నన్ను బయట. అంటే ఇక అట్లా ఇక అది నేను వద్దనుకున్నా నన్ను వదిలిపెట్టు నా చుట్టూ వైఫై లెక్క తిరుగుతూనే ఉంటుంది ఆ పేరు ఎప్పటికీ. సూపర్. నేను కూడా అనిత అనిత అన్న పిలుస్తున్నాను, చూస్తున్నావు. అవును అట్లా నోటెడ్ అయిపోయింది. ఓకే, ఎనీవే సంతోషంగా ఉండు. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే ఇంత బాగా హిట్ అయింది కాబట్టి ఇప్పుడు అనిత పార్ట్ 3 తర్వాత ఏమేం ప్రాజెక్ట్స్ వచ్చాయి, అంటే బాగుందా లైఫ్, ఆర్థికంగా సక్సెస్లో ఉన్నావా? అనిత పార్ట్ 3 సోల్ ఏదైతే రిలీజ్ అయిందో అప్పటి నుంచి ఇప్పటి వరకు 10 ప్రాజెక్టులు నా చేతిలో ఉన్నాయి. ఎందుకంటే అంటే ఇప్పుడు కాదు, నేను ఈ సుమన్ టీవీ ఇంటర్వ్యూ పడ్డప్పటి నుంచే బిజీగా ఉంటాను వాస్తవంగా. నేను యూట్యూబ్లో నేను అందరికీ తెలుసు, ఎవరన్నా బాగా బిజీగా ఎవరు పాటలు చేస్తానంటే అనిత నాగరాజు వారానికి ఒక పాట చేస్తాను, నెలకు 4 షూట్లు చేస్తాను. అంటే 4 పాటలు చేయడం అంటే చాలా బిజీగా ఉన్నట్టే. ఒక 4 పాటలు ఆ ప్రొడక్షన్ కూడా నాకే ఇస్తారు. ఎందుకంటే నేను రీజనబుల్ బడ్జెట్లో చేస్తా, మంచి పాట ఇస్తా. వాళ్ళు ఫోన్ ఏ అర్ధరాత్రి 1 గంటకు ఫోన్ చేసినా టక్కున ఫోన్ లిఫ్ట్ చేస్తా. కొంతమంది ఏంటంటే ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పారు, డబ్బులు పడ్డాక ఇబ్బంది పెడతారు పాపం. నాకు అట్లా నచ్చదు. ఏదో ఉంటే ఎందుకు సమాధానం చెప్తే కొడతారా చంపుతారా, ఏముంటుంది ఇవాళ కాకపోతే రేపు అని చెప్తే వచ్చేస్తారు. మొత్తానికే ఫోన్ ఎత్తకపోతే బాధపడతారు కదా. అయ్యో మళ్ళీ వాళ్ళే డబ్బులు ఇవ్వాలి, వాళ్ళే ఇబ్బంది పడాలంటే ఒక ప్రొడ్యూసర్ మనకు ఎవరైనా ప్రొడ్యూసర్ తర్వాత పైసలు పెట్టినోడు లేకపోతే నీకు పని ఎక్కడ జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రొడ్యూసర్ని ఎవరు దేకరు, ఇక్కడ హీరో దేకడు, హీరోయిన్ దేకరు, ఎవరు దేకరు. వాళ్ళకి పైసలు పెట్టాలి, వీళ్ళకి ఫేమ్ తీసుకురావాలి, పాటలు చేయించాలి. పోతే మొత్తం డబ్బులు అన్నీ పోతాయి. ఏదో వస్తే 10 చేస్తే ఇప్పుడు కళ్యాణ్ చేయిస్తాడు, మరి కళ్యాణ్ 50 పాటలు చేస్తే అందులో 1, 2, 3 ఇట్టే పడతాయి కదా. 50 చేసిన 100 మిలియన్లు పడాయి కదా. ఎవరైనా అంతే. అదేంటంటే అది పాట ఏది ఎప్పుడు ఏదో ఎప్పుడు సక్సెస్ అయ్యేది తెలియదు. అవును, కళ్యాణ్ మంచి మ్యూజిక్ డైరెక్టరు, మరి కళ్యాణ్ చేస్తే పోతే అంటే అన్ని పాటలు ఇట్లు కావాలి కదా. అట్లా కాదు, అందరూ మంచిగానే చేస్తాను లేడా. ఫోక్ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో ఓపే ఉన్నాడు ఇక్కడ. ప్రతి పేరుపైన చెప్పాలంటే అందరూ బాగా చేస్తారు. కాకపోతే అది మన అదృష్టం. ఆ పాటలకు ఉండాలి, పాటలు కొంచెం స్టఫ్ ఉండాలి. ఆ స్టఫ్ ఉంటే ఎవరు చేసినా కూడా పాట అద్భుతంగా పోతుంది. అనిత పార్ట్ 3 సక్సెస్ఫుల్గా వస్తున్నాయి. అవును, ఇప్పుడు పార్ట్ 2ను మరి రవి కళ్యాణ్ నన్ను కామెంట్లలో మస్తు ఇచ్చిళ్ళు. మరి పార్ట్ 1 చేసింది ఆయననే, ఇప్పుడు 3 చేసింది ఆయననే. ఇప్పుడు ఇది బాగా చాలా బాగా మంచిగా వచ్చాయి. అవును, ఇప్పుడు అంటే వాస్తవంగా మరి 1 చేసిన ఆయననే, మరి 2 చేసిన అయినా తెలుసు. కాకపోతే మరి ఆ 2 బాగాలేకపోతే ఒకటేసారి జనాలకి ఏంటంటే నచ్చితేనో ఒక రకంగా ఉంటుంది, నచ్చకపోతేనో ఒక రకంగా అన్నట్టు. మరి ఒక 3 రోజులు అన్నం తినలేట మరి అవన్నా. నాకు ఆ కామెంట్లు చూసి నేను 3 డేస్ అన్నం తినలేదు. నేను స్క్రీన్ షాట్లు కొట్టినా. ఓకే, యాక్చువల్లీ ఆడియన్స్ కూడా చెప్పాలి. పార్ట్ 3 రిలీజ్ అయింది అనిత నాగరాజు అఫీషియల్ ఛానల్. 11,000 మంది సబ్స్క్రైబర్స్ మాత్రమే ఉన్నారు. ఐ థింక్ సో 12,000 మంది సబ్స్క్రైబర్స్. 2 డేస్ అయింది టెలికాస్ట్ చేసి. ఆల్మోస్ట్ ఇప్పుడు 4,64,666 మంది 64 మంది చూసారు. అంటే స్టూడియోలో ఆల్రెడీ 5 lakhs చూపిస్తుంది నీ దగ్గర. అంటే 500,000 చూసారు 2 days లో. ఇంకా 2 days అయితే ఇంకా ఫుల్ మిలియన్కి వెళ్ళిపోద్ది. బట్ కమెంట్స్ ఉన్నాయి, నేను కొన్ని కమెంట్స్ ఇప్పుడు కొన్ని చదువుతాను, నువ్వు దానికి ఏమనిపిస్తుందో చెప్పు. జై అనే అతను పార్ట్ 4 సాంగ్ కావాలని ఎంతమంది కోరుకుంటున్నారు? దానికి 499 లైక్లు వచ్చాయి. అంటే పార్ట్ 4 ఇంకా కావాలంట వాళ్ళకి. అవును మేడం, చేస్తాను కదా తప్పకుండా. నెక్స్ట్ వెంకటేష్ అనే అతను, ఈ పాట విలువ ఓన్లీ 90s కిడ్స్కి మాత్రమే తెలుసు, ఎన్నిసార్లు విన్నా అలుపు రాని సాంగ్ ఇది. ఓ థ్యాంక్ యూ వెంకటేష్ అన్న. ఓకే, సో నెక్స్ట్ సందీప్ కుమార్, మళ్ళీ పార్ట్ 4 సాంగ్ కావాలనుకుంటే లైక్ చేయండి అని పెట్టిండు. ఇంకొక అతను శ్రీ అంట, 20 సంవత్సరాల తర్వాత కూడా అనిత ఓ అనిత అనే పేరు వినగానే మనసు గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోతుంది. ఇప్పుడు వచ్చిన పార్ట్ 3 ఆ ఫీలింగ్ని మళ్ళీ బ్రతికించింది. ఈ పాటలో ప్రతి పదం, ప్రతి బీట్, ప్రతి సీన్ హృదయాన్ని తాకాయి. పాత జ్ఞాపకాలను కొత్త భావోద్వేగాలతో కలిపి చూపించిన టీంకి హృదయపూర్వక అభినందనలు. ఇలాంటి పాటలు సంవత్సరాలు గడిచిన మనసులో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఈ పాట కోట్లాది మంది హృదయాల్లో స్థానం సంపాదించి మిలియన్ వ్యూస్ దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఓ బ్రదర్, చాలా పెద్ద రాశులు కానీ సూపర్ రాశులు సందీప్ భయ్య. ఎక్సలెంట్. అసలు నేను వాస్తవంగా శ్రీయా ఎక్సలెంట్ భయ్య, థ్యాంక్ యూ శ్రీ అన్న. ఇంకొక మంచి క్రేజీ కమెంట్ ఉంది. సిద్ధు, తాగిన ప్రతిసారి నా లవర్ గుర్తొస్తుందన్న. 2009లో ఇంటర్ లవ్ స్టోరీ,
ఒక టైం ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ హిట్ అనిత పాట విన్న ప్రతిసారి పాత జ్ఞాపకాలు గుర్తొస్తాయి. తాగిన ప్రతి ఒక్కసారి గుర్తొస్తుంది. అంటే మరి నేను చాలా రీల్స్లలో చూసిన ప్రతి సిట్టింగ్లో నా అనిత పాట కంపల్సరీ ఎన్ని చూసినా ఇన్స్టాగ్రామ్లలో అసలు సూపర్. వాళ్ళందరికీ నేను వాళ్ళకు రిప్లైలు ఇస్తూ ఉంటాను ఇన్స్టాగ్రామ్ ఇస్తున్నావు. ఇంకో కమెంట్ చదువుతాం. అనిల్ అని అతను, ఈ పాట నా చిన్నప్పుడు అంటే నేను 6వ తరగతి అప్పుడు మొదటిసారి విన్నా. కురవి బడికి వెళ్ళాలి అంటే తండా నుంచి అన్నవాళ్ళు మా ఊరికి వచ్చి బస్ ఎక్కాలి. వాళ్ళది కార్బన్ ఫోన్ సౌండ్ బాగా వచ్చేది. అప్పటి మెమరీస్ మళ్ళీ గుర్తొచ్చాయి. కార్బన్ ఫోన్లో అనిల్. ఇంకొకటి చదువుతా. కోమి రమేష్ అంట, ఒక మెసేజ్ కోసం గంటలు కాదు రోజులు ఎదురు చూసిన రోజులవి. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ఆ ఫీలింగే లేదు. ఈ పాట వింటే గుర్తొచ్చే ఒక్కరుంటే నిజంగా మీరు ప్రేమలో ఉన్నట్టే. బా ఎక్సలెంట్ ఎక్సలెంట్. అసలు వాళ్ళు రాస్తున్నారు కవితలు. అవును అవును, నాకన్నా గొప్పగా ఉన్నాయి అవి, మళ్ళీ మామూలుగా లేవు కవిత్వాలు అసలు. సింహ 20 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ శుభ సమయంలో అనిత పార్ట్ 3 రిలీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అంట. సూపర్. అన్ని ఏంటన్నా ఇన్ని కమెంట్లు. ఫస్ట్ సాంగ్ ఇంకొకళ్ళు ఫస్ట్ సాంగ్ కోసం నువ్వు పడ్డ కష్టం నాకు తెలుసు. అనిత సాంగ్ 1 రిలీజ్ కోసం కమలాపూర్లో మనం చేసిన ఎంజాయ్ మాటల్లో చెప్పలేను. తర్వాత మనం కలిసిన రోజులు చాలా బాగున్నాయి. ఆల్ ది బెస్ట్ అన్న. అవును, ప్రగతి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు చేసినప్పుడు కలం సవ్వడి ఆల్బమ్ పేరు, దాంట్లో అనిత పాట నాది ఒకటి 8 పాటలలో. చాలా ఉన్నాయి అన్న, వేల కమెంట్లు, కానీ ఒక పేరాగ్రాఫులు రాశారు. అవును, సూపర్ గా రాశారు. నిద్రపోతున్నావు అసలు నువ్వు? లేదు, అసలు నిద్రపోడు కాదు. నేను ఏమంటున్నా, ఒక 1 మంత్ నుంచి రోజుకు 3 గంటలు పడుకున్నాక ఆ ఫంక్షన్ చేయడానికి రోజుకు ఒక పూట తిన్నా. అసలు ఏంటంటే బాగా చేయాలి ఫంక్షన్, అందరిని పిలుచుకోవాలి, ఆ పాటకు చరిత్ర ఉన్నది. నేను ఇచ్చేది ఆ పాటకు నన్ను నేను గొప్పగా చెప్పుకోవడానికి కాదు, అక్కడ నా పాట నాకు ఎంతో ఇచ్చింది, నా పాట నన్ను మళ్ళీ నిలబెట్టింది. అలాంటి పాటకు నేను ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఆ మేడంను రిక్వెస్ట్ చేసిన. ఆ మేడం, ఏంటి నా రాజు, నువ్వు చేసిన దానికి, నువ్వు నాకు ఇచ్చిన అవకాశానికి నేను నీకు ఏం చేసినా తక్కువనే తెలుసా. ఆ ప్లేస్లో ఇంకా మీ ఫోక్ ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ పడ్డా కానీ, ఇంకెవ్వరు పడ్డా, వాళ్ళు ఎవరైనా కానీ ఎంత ఆనందపడను. అలాంటిది కొంతమంది నీకు తెలిసిన వాళ్ళు ఉన్నా కూడా నువ్వు నాకు ఏదో ఇప్పుడు నేను నువ్వు అడిగితే వేరే వాళ్ళు ఎవరైనా ఇన్వైట్ చేసే వాళ్ళు ఉన్నారు ఆ పాట అంటే, ఆ పాట కోసం. కాకపోతే మీరు నన్నే ఇచ్చుకున్నారు ఎందుకు మరి ఏమో, కానీ నేను కూడా వాస్తవంగా నాకు జెన్యూన్గా అనిపించింది మేడం. జెన్యూన్ కాదు, ఆమె వాస్తవంగా ఆమె చాలా మెచ్యూర్డ్. ఆమె ఒక మాట అంటే అదే మాట. టైం అంటే టైం, వాళ్ళకి టైం పంచువాలిటీ ఎక్కువ. కొంచెం చదువుకున్న వాళ్ళు ప్రొఫెషనల్ ఒక స్థాయిలో ఉన్నారు కాబట్టి అట్లా ఉండరు వాళ్ళు. ఆమె కూడా ఒకటి, నేను ఏదో డబ్బుల కోసము దానికోసము కదండి ఈ పాట అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఇష్టం. ఇంకొక మాట చెప్పింది మా సందీప మేడం, నువ్వు ఎన్ని పాటలు చేసినా, అనిత పాట 10 పాటలు చేసినా, 20 పాటలు చేసినా, ప్రతి పాట అనిత పాటకు నేనే ప్రొడ్యూసర్ని. కాకపోతే నేను చెయ్యొచ్చు చేయకపోవచ్చు, కాకపోతే ఆ పాటకు మాత్రం నేనే ప్రొడ్యూసర్ని అంటే ఆమె ఒకటే చెప్పింది, నాకు వీలు కాదండి ఏదో హీరోయిన్ అది ఇదండి, నాకు అక్కడ నేనే అన్నీ చూసుకోవాలి, బిజీగా ఉంటా అంట. కాకపోతే మీ త్రూ ద్వారా ఏదన్నా మంచి పాట వస్తే నేను తప్పకుండా అది చేస్తా. నాకు 20-30 మంది సందీప మేడం చేస్తుందో అని ఆడియోలు పంపించిళ్ళు. ఆ మేడం చేస్తారు, మేడం ఆర్టిస్ట్గా బిజీ అయిపోవాలి అయితే. అవును, అయితే ఆమె అంత మంచి బ్యాంక్ ఎంప్లాయీ ఆ పొజిషన్లో ఉంది కదా, నాకు ఎక్కడ వీలవుద్ది నాగరాజు గారు. కానీ ఏదైనా మీకు జెన్యున్గా ఏదైనా పాట నచ్చితే చెప్పండి, డబ్బులకి ఏం అవసరం లేదు, నచ్చి చేసేద్దామంటే ఆమె అంటే ఆమెకి ఇప్పుడు ఈ అనిత సాంగ్ ఫ్రాంచైజీలు ఇంకా మొదలు చేస్తూనే ఉంటావా? సంవత్సరానికి ఒక పాట ఇస్తావు? సంవత్సరానికి అని చెప్పలేను నేను. ఇక్కడ నేను ఇట్లా శ్వాస ఆగిపోయే వరకు మంచి అనిత పేరు మీద పాట రాస్తూ మంచి ఆర్టిస్టులతో చేపిస్తూ, అదేంటంటే నేనున్న రోజులు మాత్రం ఆ పాట ఉంటుంది, నేను ఉన్నా లేకపోయినా ఆ పాట అట్నే కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదంతే. ఎందుకంటే ఒక 5 years అయింది అనుకో, మళ్ళీ ఒకసారి గుర్తు చేద్దాం అనిత పాటను అని చెప్పి ఒక కొత్త కథను. దాంట్లో ఏంటంటే నేను ఒకటే చెప్తా, నా జీవితంలో జరిగింది ఆ ప్రతి పాటలో ఒక 50% ఉంటుంది, 50% కమర్షియల్గానే ఉంటుంది. అంటే ఒక కల్పిత కథ ఉంటుంది. ఎందుకంటే ఎట్లాగో తనను చూడలేను, కలవలేను, మాట్లాడలేను. నన్ను నేను ఊహించుకొని, కలిసినట్టు ఊహించుకొని, చూపెట్టుకొని చేసేది తన కోసం. ఒకవేళ నిజంగా కలిపితే తన ప్రాబ్లంలు ఉంటే నేను ఇంత చేయాలన్నది చూపెట్టిన ఆ పాటలో. ఇప్పుడు అదేదో జరిగిందేదో కాదు, ఉన్న ముచ్చట చెప్పానంటే, ఒకవేళ అనిత ప్రాబ్లంలు ఉంటే నారాజు నువ్వేం చేస్తావు, ఏమైనా హెల్ప్ చేస్తావంటే అని అడిగాను మా వాడు క్వశ్చన్. వాడు అడిగిన పాయింట్ నచ్చింది బాగా.
ఆ పాయింట్ ఆ పాయింటే కదా ఇప్పుడు సాంగ్. ఒకవేళ అనిత ఇప్పుడన్నా నీకు ఏమన్నా ఇబ్బందులు ఉన్నదనుకో, నువ్వు ఇప్పుడు మంచి స్థాయిలో ఉన్నావు కదా, వాళ్ళకి ఏదైనా ఫ్యామిలీకి ఏమైనా ఇబ్బంది ఉందనుకో, నువ్వు ఏమైనా చేయగలుగుతావా నీతో త్రూ ద్వారా అని ఒకతను క్వశ్చన్ వేసిండు. కానీ అన్న ఇప్పుడు చూస్తుంటే లవ్ పర్సెప్షన్ మారిపోయింది. నువ్వు అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే లవ్ బ్రేకప్ను కూడా చాలా గ్రాటిట్యూడ్గా పెట్టుకుని ఇక్కడ దాకా తీసుకొస్తావు. మరి ఇప్పటి జనరేషన్స్కి ఏమైనా లవ్ గురించి కొన్ని మాటలు చెప్పు. ఎందుకంటే ఆ లవ్ని, ఆ సాక్రిఫైస్ని, ఆ బ్రేకప్ని నువ్వు కంటిన్యూగా నీ లైఫ్లో కూడా తీసుకెళ్తూ ఉన్నావు కాబట్టి ఈ జనరేషన్స్కి వాట్ ఈజ్ లవ్? నేను వాళ్ళందరికీ చెప్పేంత పెద్దగా పెద్ద అట్లేం లేదు నాకు, కానీ నేను ఒకటి చెప్తానండి. ఆ జనరేషన్, ఈ జనరేషన్, ఏ జనరేషన్లో అయినా లవ్ ఈజ్ లవ్వే. కాకపోతే అప్పుడు ఏంటంటే మనం అనుకుంటాం, లైలా మజ్ను ప్రేమ ఎంత గొప్పదో, షాజహాన్ తాజ్మహల్ కట్టించుండు ఆ ప్రేమ గొప్పది అట్లా అనుకుంటాం కదా. ఇప్పటి జనరేషన్లో ప్రేమ కూడా గొప్పదే. ఒక్కొక్కడు బ్లడ్ మొత్తం కథలతో కోసుకుంటాడు అమ్మాయి కోసం. అక్కడ నుంచి అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు, మూర్ఖత్వం. కానీ వాడు అమ్మాయి కోసం, అది పిచ్చి ప్రేమ అంటారు అన్నట్టు. వాస్తవంగా అమ్మాయి కోసం వాడు ఏదో పచ్చబొట్టు కొట్టించుకుంటాడు. అవును, అంటే నిజంగా మనకి ఎంతో కొంత ప్రేమ ఉంటేనే కదా కొట్టించుకునేది. అమ్మాయి మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే ఆ పచ్చబొట్టు అలాగే ఉండిపోద్ది. ఆ పచ్చబొట్లు కొట్టించుకుంటాడు. అమ్మాయిలు కూడా సిన్సియర్గా ఉంటారు. వాస్తవంగా అమ్మాయి ఏదో ఫైనాన్షియల్గా వాడుకొని వదిలేసిందిరా అని వీళ్ళు ఏదో చెప్పుకుంటారు. కానీ ఎవడు పెట్టుకోమన్నాడు అని పైసలు? నువ్వు అమ్మాయికి ఇంట్లో పని చేసి ఒక 100 రూపాయలు ఇవ్వమంటే ఇవ్వలేరు. అమ్మాయి కోసం అయితే అప్పు చేసి పట్టుకొచ్చి గిఫ్ట్లు కొని ఇస్తారు. ఇక్కడ ఏంటంటే అట్లా కాదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉన్నంతసేపు మాత్రం సిన్సియర్గానే ఉంటారు మేడం. అక్కడ ఏదో చిన్న డిస్టర్బెన్స్ అవ్వడం వల్ల విడిపోయి ఇప్పుడు అమ్మాయిలందరూ అట్లున్నారని అట్లా అంటారు, అబ్బాయిలే వాడు వాడుకొని వదిలేస్తాను అని అట్లా అంటారు. కానీ ఉన్నన్ని రోజులు మాత్రం ఒకరి మీద ఒకరికి చాలా మంచి ప్రేమ ఉంటుంది తెలుసా. అప్పటికైనా అప్పుడు అదే ప్రేమ, ఇప్పుడు ఇదే ప్రేమ. వీళ్ళు ఏంటంటే అందరు చెప్పడం ఏంటంటే ఒక అప్పట్లో లెక్క లేవు లవ్వులు. ఒకప్పుడైతే ప్రేమిస్తే అమ్మాయి కోసం సిన్సియర్గా ప్రేమించేది, కానీ ఇప్పుడు పెళ్ళికి ముందే అన్ని జరుగుతున్నాయి, పెళ్ళికి ముందే ఏమో అవుతుందని అట్లా అంటారు. కానీ వాస్తవంగా అట్లేం ఉండదు. ఎవరికైనా వాళ్ళు కలిసి ఉన్నంతసేపు, వాళ్ళు మాట్లాడుకున్నంతసేపు అయినా కూడా ఒకరి మీద ఒకరికి చాలా రెస్పెక్ట్ ఉంటుంది, లవ్ ఉంటుంది. ఇప్పటి జనరేషన్ వాళ్ళని తప్పబట్టేది లేదు, అప్పుడు జనరేషన్ తప్పబట్టేది లేదు. సో చాలా సంతోషంగా ఉంది నాగరాజ్ అన్న. అంటే ప్రొఫెషనల్ లైఫ్ చాలా బాగుంది. అండ్ పర్సనల్గా ఒక క్వశ్చన్ అడగాలి. పిల్లలిద్దరి పరిస్థితి అందరికీ తెలుసు ఇప్పుడు ఆల్మోస్ట్. ఒక బాబుకి అయితే ఆపరేషన్ అయింది, కొంచెం నిదానంగా మాటలు వస్తున్నాయి అంటున్నావు. మరి ఇంకొక బాబు పరిస్థితి ఏంటి? ఆర్థికంగా బాగానే ఉన్నావా? ఓకే, నన్ను వాస్తవంగా చాలామంది అడిగేది ఇదే, ఏమైందన్నా పిల్లల పరిస్థితి ఏంటి, అప్పుడు ఏమన్నా హెల్ప్ జరిగిందా సుమన్ టీవీ తరఫున అని అడిగితే, వాస్తవంగా నాకు సుమన్ టీవీ తరఫునే హెల్ప్ జరిగింది బాగా. చిన్న అబ్బాయికి సర్జరీ చేయించుకున్న ఆ డబ్బులతోటి. అది నాకున్న ఫైనాన్షియల్గా కొన్ని ప్రాబ్లమ్స్ అప్పుడు పిల్లల కోసం తిరిగినాయి, సెట్ అయినాయి. కాకపోతే పెద్ద అబ్బాయి విషయంలో కొంచెం బాధ ఏంటంటే అబ్బాయిది కూడా కొంచెం తొందరగా అయిపోతే బాగుండనేది నా ప్రయత్నాలు నేను చేస్తున్నా. కొంతమంది డాక్టర్లు కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది కదా, చేద్దాం, కొంచెం ఇంప్రూవ్మెంట్ తక్కువ ఉండొచ్చు అదంటే నేను కొద్ది రోజులు ఆగిపోయినా. ఓకే, ఎందుకంటే ఎంతోమంది హెల్ప్ చేసిళ్ళు. నా పెద్ద కొడుకు కూడా తొందరగా సర్జరీ అయితే అంతకన్నా మించి ఏ తండ్రికి అసలు ఏముండదు. థ్యాంక్ యూ అందరికీ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ హెల్ప్ చేసిన వాళ్ళందరినీ లైఫ్ లాంగ్ నేను మర్చిపోలేనండి. మీరు చేసిన సాయం వల్ల నేను ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో వండుకుంటూ నా పిల్లల్ని బాగా చూసుకుంటూ వాళ్ళని చదివించుకుంటూ ప్రొఫెషనల్గా కూడా నాకు ఎంతోమంది అవకాశాలు కల్పించిన ఫోక్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్లకు కావచ్చు, చాలామంది ఉన్నారు. పేర్లు చెప్పుకుంటూ పోతూ ఉంటే కొంతమంది మంచి మంచి వాళ్ళు పరిచయం అయ్యారు. అందరికి రుణపడి ఉంటా. చూస్తా దేవుడు ఏదో రూపకంలో ఏమన్నా మిరాకిల్ జరిగి పిల్లలకు. చిన్న అబ్బాయి ఇప్పుడే మాట్లాడుతుండు, ఇద్దరిట్లో ఒకరు మాట్లాడినా బాగుండు కానీ ఒకటి ఉండే. కానీ పెద్దోడి పరిస్థితి అప్పుడప్పుడు బాధ అనిపిస్తూ ఉంటుంది. పెద్దోడు చాలా టాలెంటెడ్, మళ్ళీ మస్తు. వాళ్ళకు దేవుడు ఒకటి లేకపోయినా ఒకటి అలాంటి వాళ్ళకు ఒక మంచి వేరే మల్టీ టాలెంటెడ్ ఇస్తారు. వాళ్ళ కోసమే నేను తప్పు చేసినా ఏది చేసినా, నేను ఎవరైనా హెల్ప్ అడిగినా కానీ నా ఫ్యామిలీ కోసమే నేను, వాళ్ళు ఆ హెల్ప్ జరిగిన ప్రతి రూపాయి కూడా పిల్లల కోసమే ఖర్చు పెట్టిన. థ్యాంక్ యూ. నాకు అందరూ మంచి సపోర్ట్ చేసిళ్ళు. అసలు పిల్లలు చదువుకుంటున్నారా? వెళ్తుంది మేడం. చిన్న అబ్బాయి డైలీ స్పీచ్ థెరపీకి మన ఎస్ఆర్ నగర్లో ఆశ్రయాకృతి ఫౌండేషన్కి వస్తాడు స్పీచ్ థెరపీకి. పెద్ద అబ్బాయి వచ్చేసి అక్కడే నార్మల్ స్కూల్కి ఇంటి పక్కనే ఒకటి వాళ్ళ స్కూల్ ప్రైవేట్ స్కూల్లో వెళ్తాడు. చాలా గంటకి ఫోన్, ఎన్ని వీడియో కాల్ వచ్చినాయో, ఇంతసేపు ఫోన్ ఎత్తలేదు అసలు. నేను ఇంటర్వ్యూలో అని తెలియదు వాళ్ళకు. అసలు హ్యాపీ మొత్తానికి. థ్యాంక్ యూ సో మచ్ అనిత నాగరాజ్ అన్న.
సో చాలా సంతోషంగా ఉంది. నువ్వు ఇంతే సంతోషంగా ఉండు, ఇంకా ఆరోగ్యంగా ఉండాలి, పిల్లల్ని బాగా చూసుకోవాలి, పెద్ద అబ్బాయికి కూడా వాయిస్ రావాలని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాం. బ్యాక్ టు బ్యాక్ ఇంకా మరిన్ని సక్సెస్లు కొట్టాలి, ఫ్యామిలీని సెటరేట్ చేసేయాలి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సువర్ణక్క. చెప్తున్నా, నేనైతే అందరికీ ఒక మాట ఇస్తున్నాను అండి. నెక్స్ట్ నా పాటలు నా ఛానల్లో వచ్చే అనిత నాగరాజ్ అఫీషియల్స్ ఛానల్లో వచ్చే పాటలు ఏది అనిత పాటకు తగ్గకుండా అదే రేంజ్లో ఉంటుంది. తప్పకుండా నా అనిత నాగరాజ్ అఫీషియల్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సుమన్ టీవీ ఎండి సుమన్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.